We welcome you all for Sunday church service, live service, New Creation in Christ Church. We welcome you all. మీ అందరినీ ఈ ఆదివారపు ఆరాధన లైవ్ ఆరాధనలోకి న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఆరాధన సర్వీస్కి అందరినీ ఆహ్వానిస్తున్నానండి. అండ్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ బై గాడ్స్ గ్రేస్ అండ్ హిజ్ మర్సీ అపాన్ అవర్ లైఫ్స్. దేవుడి కృప వల్లనే స్టిల్ వీఆర్ ఈ దేవుడి కృపలోనే బలముగా వెళ్ళడానికి అది దేవుడి కృప మన జీవితం పైన ఉంది అని బలముగా నమ్ముతున్నాను. అండ్ దేవుడు మా జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన సావాసంలో మమ్మల్ని నూతనంగా తీసుకువెళ్తున్నాడు. లోతుగా ఇన్ డెప్త్ అంటే లోతైన అనుభవంలోకి మమ్మల్ని తీసుకువెళ్తున్నాడు. అలాగనే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో మా జీవితం ద్వారా దేవుడు జరిగిస్తున్నందుకు దేవుడికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను. మరి ముఖ్యంగా అన్యుల జీవితాలలో అండి, ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడని తెలియని ప్రజల మధ్యలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. దానికి దేవుడికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయం ముఖ్యంగా మనం ఎవ్రీ సండే వి డూ, ప్రతి ఆదివారం కూడా మనం జరిగేది. మరి ముఖ్యంగా ఈ టైం ప్రార్థన సమయంకి మనం వెచ్చిస్తున్నాం. ఎందుకు అంటే ఏదైతే దేవుడు మా హృదయంలో పెట్టిన భారము ఉందో ఈ ప్రజల కొరకు, దేశం కొరకు, మరి ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితుల కొరకు, ఏదైతే మనం చుట్టూ మరణాలని చూస్తున్నామో ఆ పరిస్థితుల కొరకు, కొన్ని కుటుంబాలు అయితే ఎంతోమంది ఐ నో మెనీ ఫ్యామిలీస్ ఎంతోమంది వాళ్ళ ప్రియుల్ని పోగొట్టుకొని ఉన్నారు. సో వాళ్ళ కంఫర్ట్ దే ఆల్ నీడ్ అ వర్డ్ ఆఫ్ కంఫర్ట్. అండ్ అది పరిశుద్ధాత్మనే చేయగలుగుతుందండి. మనం ఎన్ని మాట్లాడిన ప్రజల దగ్గరికి వెళ్ళి అది వాళ్ళకి ఎక్కువసేపు ఉండదు. కానీ పరిశుద్ధాత్మ ఆదరించినప్పుడు అది వాళ్ళకి పరిపూర్ణంగా వాళ్ళ జీవితాల్లో కార్యము జరుగుతుంది. అది మేము ఖచ్చితంగా నమ్ముతాం. అది పరిశుద్ధాత్మ కార్యం అయి ఉంటుంది. అలాగనే ఈ దేశం పట్ల ఆర్థిక పరిస్థితులు, దేశం ఎకానమీ, జీడిపి ఎన్నో పడిపోతుండగా మనం ప్రార్థిస్తుండగా మన దేశాన్ని దేవుడి చేతిలోకి అప్పచెప్దామండి. అది దేవుడు చేయాల్సిన కార్యం అయి ఉంటుంది. మనం ఎంత ప్రయాసపడినా ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 10-15 years అంటున్నారు. కానీ దేవుడు చేసినప్పుడు ఎకానమీ ఆల్సో గెట్ సబ్మిట్ టు హిమ్. అది దేవుడు వాక్యంలో కూడా అనేక సార్లు మనం చూసాం. దేవుడు బైబిల్లో కూడా వీ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్. ఎప్పుడు అనుకుంటున్నాను ఆర్ గాడ్ ఈజ్ అ ప్రాక్టికల్ గాడ్. అంటే మన జీవితాలలో ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, చేసే దేవుడు కూడా. ఏదో మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ మన జీవితాల్లో అప్పటికప్పుడు అది ఇయర్స్ పడుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు చేస్తాడో ఇలా టైం ఈజ్ అండర్ హిమ్. టైం ఆయన కంట్రోల్లో ఉంది. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? యెహోషువ సూర్య చంద్రులను ఆపేశాడంట. అంటే టైం ఇస్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. ఇది నా మాట కాదు, బైబిల్ నుంచి మనం చదవగలుగుతున్నాం అని చూసాము కూడా. అంటే పగలు రాత్రి కూడా ఆగిపోయిన పరిస్థితులు అండి. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది, మన మొరలో అంత శక్తి కలిగి ఉన్నాం. మన పరిస్థితుల్లో, మనం వెళ్ళే పరిస్థితుల్లో, మన కుటుంబ పరిస్థితుల్లో, మన చుట్టూ వెళ్ళే పరిస్థితుల్లో దేవుడు ఆ టైంని కూడా హీ కెన్ కంట్రోల్ ఇట్. మనం చూస్తున్న చుట్టూ మరణ పరిస్థితుల్లో కూడా జీవమును ప్రకటించే దేవుడు అయి ఉంటున్నాడు. ఒక్క మాట చాలు, దేవుడు ఒక్క మాట చాలు, మన పరిస్థితులు, మన జీవితాలు కూడా మారిపోతాయంట. అది ఆ ఒక్క మాట నా జీవితంలో కూడా నేను రుచి చూడడం జరిగింది. ఒక్క మాట నా జీవితంలో పలికాడు. ఆ స్వరం నేను విన్నప్పుడు ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. కాబట్టి అదే దేవుని మొరపెడదామండి. మన పరిస్థితులు, దేశం పరిస్థితులు, ప్రజల పక్షాన మనం మొరపెట్టినప్పుడు పరిస్థితులు కూడా మారిపోతాయి. అందరు నాతో పాటు ఏకీభవించమని, నాతో పాటు ఏకీభవించి నాతో పాటు అగ్రీ విత్ మీ. అండ్ మనం ఆ పరిస్థితుల్ని చేంజ్ అవ్వడం చూస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను నాయన.
దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నీకు వందనాలు 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 స్తోత్రాలు తెలియచెప్తున్నాను. మహాఘనుడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. నాయన సర్వోన్నతుడవు నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను. దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. ఈ సమయము ప్రభా దేవా నీ పాదాల చెంతకు అప్పచెప్తున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఆది నుంచి అంతము వరకు ప్రభా నిన్నే ప్రభా మహిమపరిచే కృప మాకు సంఘముగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు. ఈ సమయము ప్రభా పరిపూర్ణంగా నాయన నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మకి అప్పచెప్తున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తుతి స్తోత్రాలు. సజీవుడవు నాయన మాట్లాడే దేవుడవు అయించినావు. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. యు ఆర్ నాట్ అ గాడ్ who will not speak, Lord, who will not visit his people, but you want to visit your people, Lord Jesus, who want to talk with your people, Lord Jesus. You want to have relationship with your people, Lord Jesus, Father, Lord God. Thank you, Lord, for that privilege, Father, Lord God. దేవా నీకు వందనాలు ప్రభా. అవును ఆయన పరలోకం నుంచి భూమికి ప్రభా మరి ప్రభా దేవా వచ్చిన దేవుడవు ప్రభా మా కొరకు ఆ శిల్వ మరణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నావు. ఆ శిల్వ మరి ఆ రక్తం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాము నాయన. నీకు వందనాలు మహాఘనుడా. నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఈ సమయంలో నాయన నీకు వందనాలు ప్రభా. దేవా మా దేశం కొరకు ప్రార్థిస్తుండగా నాయన మా దేశంలో నీ కార్యాలు ప్రభా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు చెయ్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ రివైవల్ ని లార్డ్ బర్న్ యువర్ రివైవల్ ఇన్ దిస్ నేషన్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు. Yes, Father Lord God, burn your revival in this nation, Father Lord God. అనేకులు ప్రభా మరి ప్రభా జనాంగములు ప్రభా నిన్ను ఎరిగే దేవుడిగా ప్రభా ఈ దేశాన్ని తాకమని ప్రభా నీ పరిశుద్ధాత్మ తాకిడిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా వాళ్ళ బండబారిన హృదయాల్ని మాంస హృదయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యంలో చూసిన యూ విల్ గివ్ అ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. దేవా నీకు వందనాలు. ఓపెన్ ద స్పిరిచువల్ ఐస్ ఫాదర్ లార్డ్ గాడ్. ఎవ్రీ బ్లైండెడ్ ఐస్ ఫాదర్ లార్డ్ గాడ్ విచ్ హస్ Lord God, the devil has bound their eyes with darkness, Lord Jesus, Father, Lord. Open their eyes. Open their spiritual eyes. Let them see you, Lord Jesus. దేవా నీకు వందనాలు. నీ కార్యాలు ఈ దేశంలో జరగబడును గాక తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్. అలాగనే నాయన నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. గివ్ దెమ్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ టు రూల్ దిస్ నేషన్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా మా రాష్ట్రాల కొరకు ప్రభా మా రాష్ట్రంలో ఉన్న సీఎంల కొరకు ప్రార్థిస్తుండే చీఫ్ మినిస్టర్స్ కొరకు ఐ ప్రే ఫాదర్ లార్డ్ గాడ్. లార్డ్ గివ్ దెమ్ విజ్డమ్ లార్డ్ జీసస్ ఫాదర్ లార్డ్. లెట్ దెమ్ రూల్ అకార్డింగ్ టు యువర్ విల్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవానికి వందనాలు. Yes, Father, Lord God. Deva alagne naina nik stotral. I pray for economy, GDP to grow in the name of Jesus, Father, Lord God. Every unemployment problems, Lord, I rebuke it, Father, Lord God. Let people get jobs in the name of Jesus, Father, Lord God. Let their financial status be increased in the name of Jesus, Father, Lord God. Lord, every financial crisis on this nation, I rebuke it, Father, Lord God. Deva niku vandanalu Prabhu, Deva niku vandanalu. Yes, Father, Lord God. Yes, Lord Jesus, Father, Lord God. Father, Lord, even I pray, Father, Lord, for this corona, Lord Jesus, Father, Lord God. Lord, as we are hearing many pandemics to come, Lord, we rebuke it, Lord, in the name of Jesus, Father, Lord God. Father, Lord God, let we not see death in our lands, Father, Lord God. We should not see death in our lands, Father, Lord God. Devanik vandanalu Prabha. Yes, Father, Lord God, when righteous rule, Father, Lord, you'll be happy, Lord Jesus, Father, Lord God. You will establish a throne, Father, Lord God, upon this nation, Father, Lord God. Thank you, Lord. Thank you, Father, Lord God. Devaniku vandana. Yes, Father, Lord God. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Father, Lord God, for establishing your throne upon this nation, Father, Lord God. Devaniku vandanal stotral. Even I pray, Father, Lord God, people who are suffering with corona, Lord Jesus, heal them. Heal them right now in the name of Jesus, Father, Lord God. Let every fever, Lord Jesus, Father, Lord God, I rebuke it in the name of Jesus, Father, Lord God. Hallelujah. Heal them, Lord Jesus, Father, Lord God, from that corona, Lord Jesus, Father, Lord God. From that symptom of every symptom of corona, I rebuke its power in the name of Jesus, Father, Lord. Let them have divine life, healthy life, Lord Jesus, Father, Lord God. Devaniku vandanalu. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నాయనా నీకు వందనాలు.
Hallelujah. Thank you, Jesus, Father, Lord God. Even I pray, Father, Lord God, people who are suffering with, Father, Lord, severe headaches, Lord Jesus, Father, Lord God. Heal them right now in the name of Jesus, Father, Lord God. Severe headaches in the name of Jesus, Father, Lord. Severe body pains, Lord Jesus. From head to toe, Lord Jesus, Father, Lord. I rebuke it in the name of Jesus. Heal them. Heal them. Prabha prati tala nunchi arikalu varaku prati onti noppini naina. ప్రతి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులని, చేతుల నొప్పులని యేసు నామములో నేను లయం చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎస్ లార్డ్, ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాను. గృహాలలో ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీ హస్తము ప్రభా తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. Father Lord, I even rebuke the cancer, Lord Jesus, the spirit of cancer. Lord, I rebuke it in the name of Jesus, Father Lord God. Hallelujah. Lord, the spirit of Father Lord God, AIDS, I rebuke that, Father Lord God. I rebuke it in the name of Jesus, Father Lord God. దేవా, నీ స్వస్థతని నేను ప్రకటిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. సివియర్ బ్యాక్ ఏక్ లార్డ్ జీసస్, ఫాదర్ లార్డ్. ఈవెన్ ఐ సీ పీపుల్ విత్ ఒబెసిటీ లార్డ్ reduce their weights, Lord Jesus. Let them have healthy heart, Lord Jesus, Father Lord God. People who are not moving from one place to another, Lord Jesus, Father Lord God. People who have sick at the place for long time, Lord Jesus, Father Lord God. ఒకే చోటన ప్రభా వాళ్ళు కాలాలు పాటు కూర్చొని ఉన్నారు ప్రభా. let them rise up, Lord Jesus, Father Lord God. ఆ ప్రభా మంచం నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు. నీ ఆత్మని, నీ జీవాత్మని ప్రకటిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా, మరి కండిషన్ ఆఫ్ హార్ట్ లార్డ్ జీసస్, ఫాదర్ లార్డ్ గాడ్. Lord, I speak healing upon that heart in the name of Jesus. Deva, నీకు వందనాలు. Healing, I speak healing in the name of Jesus, Father Lord God. Deva, నీకు వందనాలు ప్రభా. Let the valves, Lord Jesus, holes in the heart, let it be closed in the name of Jesus. Deva, నీకు వందనాలు ప్రభా. Hallelujah. Yes, Father Lord God. People who can't hear, let that ear be టోటలీ ఫాదర్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే వినలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభా, ఆ చెవుని ప్రభా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. కళ్ళని ముట్టి స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. థైరాయిడ్, లార్డ్, ఐ స్పీక్ హీలింగ్ అపాన్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, కంప్లీట్ హీలింగ్స్ ఫ్రమ్ హెడ్ టు టో, లార్డ్, తల నుంచి అరికాలు వరకు ప్రతి మనిషిని తాకమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభా ఎంత బాధపడుతున్నారో ప్రభా శరీరంలో ప్రభా స్వస్థత లేని కారణంగా నాయన ప్రభా దేవా మెడిసిన్స్ వేసుకున్న ప్రభా లాభం లేకుండా ఉన్న వాళ్ళని ప్రభా ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. గొప్ప దేవుడవు నాయన, నీకు స్తోత్రం. స్వస్థపరిచే దేవుడవు అయి ఉంటున్నావు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవా, స్వస్థపరచమని. అవునైనా నీ దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు నాయన. నీకు వందనాలు. నువ్వు ప్రభా సిలువలో 2000 సంవత్సరాల కిందనే ప్రభా నువ్వు స్వస్థతను మాకు ఇచ్చినావు. నీకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను దేవానికి వందనాలు. అది మేము ఇప్పుడు పొందుకుంటుండగా నాయన ప్రభా ప్రజల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతి స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. ద సెకండ్ స్టేజ్ క్యాన్సర్, ద థర్డ్ స్టేజ్ క్యాన్సర్, ద ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్, లార్డ్ హీల్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవానికి వందనాలు. హీల్ దెమ్ రైట్ నౌ, లార్డ్ జీసస్, ఫాదర్ లార్డ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. యు ఆర్ యెహోవా రాఫా ఇంటున్న దేవుడవు. నీకు వందనాలు. హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా దేశంకి కూడా ప్రభా దేవుడవై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రజల్ని కనికరించమని ప్రభా, ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు చెప్తున్నాను నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ఫాదర్ లార్డ్ గాడ్. హల్లెలూయా. Hallelujah, hallelujah. Thank you, Lord Jesus, Father Lord, for touching your people, healing your people right now in the name of Jesus, Father Lord. Heal them completely, Lord Jesus, Father Lord God. Devaniku vandana. Yes, Father Lord God. Hallelujah. Thank you, Lord Jesus, Father Lord God. Hallelujah, amen. Hallelujah, amen. Hallelujah, amen.
यीशु आराधना तुझको, आराधना तुझको, यीशु आराधना तुझको. Yes, Father Lord God, I speak, Father Lord God. मैं चिंगाई प्रकट करती हूँ अभी सबके ऊपर, जो भी अब अपने शरीर पे वो बाधा से कोई भी, आई स्पीक लॉर्ड, वो बाधा जो भी अपने शरीर के अंदर, नो, आई स्पीक लॉर्ड जीसस, चिंगाई अभी मैं प्रकट करती हूँ यीशु के नाम पे अभी मैं चिंगाई प्रकट करती हूँ. यस फादर लॉर्ड का चिंगाई, हालेलुया. पवित्र आत्मा तू छू वो शरीर को, हर घर में अभी जाके, अब सभी के घर में, जो भी हमारा लाइव सर्विस देख रहा है, सभी के घर में अभी जाके तू छू करके मैं बोल रही हूँ, पवित्र आत्मा अपना कार्य कर अभी. हालेलुया. थैंक यू फादर लॉर्ड गॉड. अपना कार्य कर सभी के घर में, जो भी आपके शरण में आएगा, जो आपके फादर लॉर्ड गॉड आपसे आशा कर रहा है, सभी को अभी तू छू फादर लॉर्ड गॉड, तू छू. परमेश्वर तेरी चिंगाई में प्रकट करती हूँ. हालेलुया. थैंक यू फादर लॉर्ड गॉड. हालेलुया. थैंक यू लॉर्ड जीसस. हालेलुया. हमारा यीशु भला करने वाला है. हालेलुया. हमारा यीशु भला करने वाला खुदा है वो. हालेलुया. थैंक यू जीसस. थैंक यू फादर लॉर्ड गॉड. देवानिकु वंदनाल, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. వి స్పీక్ హీలింగ్ అపాన్ every father lord god, every body lord which is suffering right now in the name of Jesus. I sense there is healing power. The healing power of God is moving in our midst, in every house who are watching us right now. I sense the power of healing is moving. The power of healing, that anointing is moving in your houses. Hallelujah. वो शक्ति अभी आपके घर में आ रहा है. Hallelujah. Thank you Jesus. Thank you Father Lord God. Hallelujah. Thank you Jesus. Thank you Father Lord God. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. आराधना तुझको यीशु, आराधना तुझको, आराधना तुझको यीशु, आराधना तुझको. Hallelujah. Thank you Lord. Thank you Lord Jesus. Hallelujah. Thank you Father Lord God. तू बाहों में संभालता मुझे, आराधना में देता तुझे. मेरे संग है तू सदा, तो डर नहीं है मुझको. तू बाहों में संभालता मुझे, आराधना में देता तुझे. मेरे संग है तू सदा, तो डर नहीं है मुझको. हालेलुया. आमेन. हालेलुया. आमेन. हालेलुया. आमेन. हालेलुया. आमेन. आराधना तू
तुझको, यीशु आराधना तुझको, आराधना तुझको, यीशु आराधना तुझको। सच्चा प्यार यीशु तू है, अनंत प्रेमी यीशु तू है। थोड़ा प्यार मांगा मैंने, तूने तो अपनी जान ही दे दी। सच्चा प्यार यीशु तू है, अनंत प्रेमी यीशु तू है। थोड़ा प्यार मांगा मैंने, तूने तो अपनी जान ही दे दी। हल्लेलुया आमीन, हल्लेलुया आमीन, हल्लेलुया आमीन, हल्लेलुया आमीन। आराधना तुझको, यीशु आराधना तुझको, आराधना तुझको, यीशु आराधना तुझको। Hallelujah. Thank you, Father, Lord God. Thank you, Lord Jesus. దేవానికి వందనాలు, స్తోత్ర. Yes, Lord, we worship you, Lord God. దేవానికి వందనాలు. परमेश्वर, तेरे चरण में हम अभी आए हैं परमेश्वर, तू चंगा करने वाला है। Hallelujah. Thank you, Father, Lord God. Hallelujah. Hallelujah. तू अनंत प्रेमी है, तू अनंत प्रेमी है। Hallelujah. Hallelujah. तू प्रेमी परमेश्वर, अपने प्रजा को चंगा करने वाला है। Hallelujah. Hallelujah. Thank you, Lord. Jehovah Rapha. Hallelujah. Thank you, Father, Lord God. Thank you, Lord. Hallelujah. हालेलुया। हम अपने घुटने टेक कर तेरे सामने, हमारे सर झुका कर तेरे सामने आते हैं परमेश्वर। हालेलुया, हालेलुया। थैंक यू फादर लॉर्ड गॉड। हालेलुया। तेरे समृद्धि से हमको आशीर्वाद दे परमेश्वर। हालेलुया। तेरे चरण में आते हैं। हालेलुया, हालेलुया। अपना सर झुकाकर तेरे चरणों में आते हैं परमेश्वर। हालेलुया, हालेलुया, हालेलुया। तेरी स्तुति करते हैं। हालेलुया फादर लॉर्ड गॉड। థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యువర్ నేమ్. నిన్ను ఆరాధిస్తాము, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాము నాయనా, నీకు వందనాలు. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Father, Lord God. Hallelujah, for your presence here right now, Lord Jesus, Father, Lord God. నీ సన్నిధి కొరకు నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. Hallelujah, hallelujah, hallelujah. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను ప్రభా. స్వస్థపరిచే దేవుడు వహించిన నీకు వందనాలు. యు ఆర్ గాడ్ ఆఫ్ హీలర్ లార్డ్ జీసస్. యు లవ్ హీలింగ్ పీపుల్ లార్డ్ జీసస్ ఫాదర్ లార్డ్ గాడ్. హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభా. మేము ప్రభా మరి ప్రభా నూతన నిబంధనలో చూస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని నీ చెంత వచ్చిన వాళ్ళందరినీ ప్రభా స్వస్థపరిచిన దేవుడు. ఆ కోనేరు దగ్గర ఏంటి నాయన మరి ప్రభా పేతురు ప్రభా లేపిన మరి ప్రభా కుంటి వారినేంటి ప్రభా, దేవానికి స్తోత్రాలు ప్రభా. గుడ్డి వారినేంటి ప్రభా, నువ్వు అందరినీ స్వస్థపరిచిన దేవుడు వహించిన, ఇప్పటికి కూడా అదే దేవుడు వహించిన నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను నాయన. హల్లెలూయా. మారని దేవుడవు నాయన, నీకు వందనాలు. యుగ యుగములకు దేవుడు వహించిన నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను నాయన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. ప్రభా మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తూ ప్రభా ఈ కొద్ది ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుడికి మహిమ ఘనత కలుగును గాక.
నేను నమ్ముతున్నానండి, దేవుడు మీ జీవితాలలో కార్యాలు మొదలు పెట్టాడు. సాక్ష్యంగా మీరు మాకు చెప్పొచ్చు, మీరు ఏదైతే మేలు దేవుడితో పొందుకుని ఉన్నారు ఈ సమయంలో. యూనో మాకైతే ఇప్పటికే చాలా సాక్ష్యాలు వచ్చాయి. వి వాంట్ టు టేక్ ఇట్ అ వీడియో అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ యూనో ఇన్ దిస్ లైవ్. ఎప్పుడన్నా ఆ వీడియోస్ చేసి విల్ కమ్ బ్యాక్, అంటే ఆ వీడియోస్ మేము పెడతాము, మీరు చూడండి ఆ సాక్ష్యాలు. ఎందుకంటే దేవుడు కదులుతున్నాడు. మమ్మల్ని ఉట్టి పలకమన్నాడు, కానీ కార్యము చేసేది మాత్రం దేవుడే. ఆ దేవుణ్ణి మేము కలిగి ఉంటుండగా మీ జీవితాలలో ప్రతి పరిస్థితిలో మా స్వస్థతే కాదు, సమృద్ధియే అన్నీ ఇచ్చే దేవుడు అయింటున్నాడు. ఎందుకంటే మనకి జయమిచ్చే దేవుడు అయింటున్నాడు. అలా కృంగిపోవడం, ఆ కృంగిన పరిస్థితిలో ఉండడం దేవుడి చిత్తం కాదండి. ఎందుకంటే దేవుడు మనం వాక్యంలో చూస్తున్నాం, ఆయన ప్రాణాన్నే ఇచ్చేసాడంట మన కోసం. కానీ మనము నమ్మడంలోనే, ఆ ఒక్క స్టెప్ నమ్మడంలోనే ఉంది మన దగ్గర. దేవుడికి అది సమర్పించుకున్నప్పుడు దేవుడు కార్యము తప్పకుండా చేస్తాడండి. ఆయనకు సమర్పించాలంతే. మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులు, నీకేం తెలుసులే మేము వెళ్ళేది, కానీ దేవుడికి తెలుసండి. దేవుడికి సమర్పించండి. మీరు మనుషులకు ఎవరికి చెప్పకపోయినా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే మీరు దేవుడికి సమర్పిస్తారో, దేవుడు మీ జీవితాలలో కార్యము చేసే దేవుడు అయింటున్నాడు. దేవుడికి సమర్పించండి. దేవుడితో ఆ సంబంధంలో కలిగి ఉండండి. దేవుడే మీ పరిస్థితులు మార్చేస్తాడు. మనం ఇంకా ముందుకు వెళ్తుండగా, ఈ సమయంలో ఆరాధిస్తుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా మీరు మాతో పాటు ఏకీభవించమని, మాతో పాటు దేవుణ్ణి ఆరాధించమని అడుగుతున్నానండి. మీరు దేవుడు ఆ కార్యాన్ని మీ జీవితాలలో మీరు రుచి చూడాలి, అదే మా ఆశ అయి ఉంటుంది. దేవుణ్ణి మీరు ఎరగాలి, అదే మా ఆశ అయి ఉంటుంది. ఏ దేవుణ్ణి అయితే మేము ఎరిగి మా జీవితాల్ని మార్చుకున్నామో, అదే దేవుణ్ణి మీరు కూడా ఎరిగి మీ జీవితాల్ని కూడా మార్చుకోమని. దట్స్ మై డిజైర్. పీపుల్ హ్యాస్ టు నో గాడ్ పర్సనలీ. నా ఆశ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఆ దేవుణ్ణి ఎరగాలి, ఆ సంబంధంలో, దేవుడి సంబంధంలోకి రావాలనే. లేకపోతే చూస్తాం కదా, అనాథలు అంట, వాళ్ళ తల్లి తండ్రిని ఎరగకపోతే ఏమవుతారండి? అనాథలు అయిపోతారు. దట్స్ వాట్ పీపుల్ ఆర్ నౌ. వాళ్ళ తండ్రి, పరలోకపు తండ్రిని ఎరుగక వాళ్ళు ఇప్పుడు అనాథలై ఉన్నారంట. మన తండ్రిని మనం ఎరగాలి, ఆ తండ్రి ఇన్హెరిటెన్స్ని మనం పొందుకోవాలి. అంత గొప్ప దేవుడిని మనం నమ్ముతుండగా, ఇంకా ముందుకు వెళ్తుండగా మీరు మాతో ఏకీభవించండి, మాతో పాటు ఆరాధించమని అడుగుతున్నానండి. Psalms 47:7. Psalms 47:7. For God is the King of all the earth. Sing ye praises with understanding. God reigneth over the heathen. God sitteth upon the throne of his holiness. Psalms 147:7. Sing unto the Lord with thanksgiving. Sing praises upon the harp unto our God. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యంలో చూస్తున్నామండి, సింగ్ అంటు ద లార్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్, సింగ్ ప్రైజ్ అపాన్ ద హార్ప్ అంటు అవర్ గాడ్. అంటే కృతజ్ఞత ఆరాధనలు దేవుడికి చెల్లించాలంట. అండ్ సింగ్ ప్రైజెస్ అంటు గాడ్ విత్ అండర్స్టాండింగ్. ఏం అండర్స్టాండింగ్ అంట? దేవుణ్ణి ఎరిగిన దేవుడు మన స్తుతుల పైన సింహాసనం, ఆ దేవుడే చూచే దేవుడు, ఉన్న దేవుడు అని మనం నమ్మాలంట. దట్స్ ద అండర్స్టాండింగ్ విచ్ వీ నీడ్. అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నవాడు అని, కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు అని మనకి అది అండర్స్టాండింగ్, అర్థం అవ్వాలంట.
అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటుండగా దేవుడిని ఈ సమయంలో స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. హల్లెలూయా. Amen. Hallelujah. Well, praise the Lord, everyone. Hope you're doing good. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం, నమ్ముతున్నాం దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల మీదుగా. So once again, we are glad, we are happy that we are in the presence of God. Hallelujah. Thank you, Jesus. Okay, let's all give our praises to God. ఈ సాయంకాల సమయంలో దేవునికి మనం వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు మన దేవాది దేవునికి మనం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరికి కూడా మనకు తెలిసిన పాట ప్రభు నామం నా ఆశ్రయమైన పాట పాడుకుని దేవుని నామం కనపరుద్దాం. నిజంగా మన జీవితాల్లో మనం ఎక్కడున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మనకు ఆశ్రయము మన యేసయ్య. హల్లెలూయా. మరి ఆయన నామము మరి మనకు ఆశ్రయం అని చెప్పి మనము గొంతులు విప్పి మన స్వరములు ఎత్తి పెట్టుకొని మనము గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. Once again, ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును మన యేసయ్య. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్, శాంతినిచ్చెను. యెహోవా షాలోమ్, శాంతినిచ్చెను. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిస్సి, యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ జయమిచ్చును మన యేసయ్య. యెహోవా నిస్సియే, ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. Amen, amen. Hallelujah, hallelujah, hallelujah.
ఈ సాయంకాల సమయంలో ఐ జస్ట్ సెన్స్ దట్ God is releasing the power of victory in our lives. Hallelujah. మన జీవితాల మీదుగా దేవుడు విజయమును తాను ప్రకటిస్తున్నాడు, విజయపు ఆత్మను తను కుమరిస్తున్నాడని ఐ కెన్ జస్ట్ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్. నా ఆత్మలో ఆ ఒక ప్రేరేపణ కలిగి ఉంటూ మరొకసారి మీకు మనవి చేస్తున్నానండి. యెహోవా నిస్సి అని మనము సంపూర్ణమైనటువంటి హృదయముతో దృఢంగా నమ్ముతూ మనం ప్రకటిద్దాం. హల్లెలూయా. దిస్ సాంగ్ ఈజ్ ఆల్ అబౌట్ డిక్లరేషన్. హల్లెలూయా. మరి ఈ పాట అంతా కూడా మనము దేవుణ్ణి మరి కార్యములను మనం నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మరి భవిష్యత్తును బట్టి కృతజ్ఞత అర్పణ అనేది మనం చూసినట్లయితే గడిచినటువంటి వాటికి మనం చేస్తాం, అది వాస్తవము. కానీ దేవుని రాజ్యములో భవిష్యత్తును బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించడం అనేది దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఫ్యూచర్ని బట్టి కూడాను మనము గమనించుకొని దాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించడము అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. సో అందును బట్టి మనం ప్రకటిస్తున్నాం అనమాట. వీఆర్ డిక్లేరింగ్, ఓకే, యెహోవా నిస్సి, ఓకే, ఆయన జయమునిచ్చు దేవుడు అయ్యున్నాడు అని చెప్పి మనం ప్రకటిస్తున్నాం. సో ఐ డోంట్ నో వాట్ యువర్ సిచ్యువేషన్స్ ఆర్, బట్ మీ పరిస్థితులన్నింటిలో మరి ఓటమి పాలైపోయినారేమో, ఓటమిని మీరు కలిగి ఉన్నారేమో, మరి ఎంతో అవమానమును, ఎంతో మరి ఘనహీన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, కానీ దేవుడు ఘనపరిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప విజయమునిచ్చి ఎక్కడైతే ఓడిపోయి ఉన్నావో అక్కడే నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఏ ఒక్క ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ స్థాయిలో, ఏ చదువులో ఎక్కడ నువ్వు ఓడిపోయి ఉన్నావో, ఎవరి ముందు నువ్వు ఓడిపోయి ఉన్నావో, అపవాది నిన్ను ఎవరి ముందు తల దించుకునేటట్టుగా చేసాడో వారి ముందే నిన్ను తల ఎత్తుకునేటట్టుగా దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. అది దేవునికి అసాధ్యమైంది కాదండి. హల్లెలూయా. ఇట్టి కార్యము దేవునికి అసాధ్యమైంది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును యేసయ్యా. యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ మరొకసారి యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చు. For the last time, యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది నాకు, జయమున్నది నాకు, జయమున్నది. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. జయమున్నది నాకు, జయమున్నది నాకు, జయమున్నది నాకు, జయమున్నది. భయమే లేదు నాకు, భయమే లేదు నాకు, భయమే లేదు నాకు, భయమే లేదు. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. కొదువలేదు నాకు, కొదువలేదు నాకు, కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. Amen. Hallelujah. 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 Oh, జీవాధిపతి నీకు వందనం. Oh, మా యెహోవా రాఫా నీకు స్తోత్రం. మా యెహోవా ఈరే మాకు చాలిన దేవా నీకు వందనం. హల్లెలూయా. Oh, మంచి యేసయ్యా, ఓ స్వస్థపరచు దైవమా నీకు వందనాలు. మమ్మల్ని కాపాడు దైవమా నీకు వందనాలు. మమ్మల్ని సంరక్షించు దేవా నీకు వందనములు. తండ్రి మమ్మల్ని వెలుగులోనికి నడిపించే దేవా నీకు వందనాలయ్యా. ఓ
ఓ నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, we worship your name, Jesus. Jesus, we worship your name. Thank you, Lord Jesus. నామమునాశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభునామమునాశ్రయమే, ఆయనను స్తుతించెదను. Thank you, Father. Thank you, Father. Thank you, Lord. We worship your name, Jesus. Oh, hallelujah, 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 Lord. Thank you, Jesus, Lord God. అలాగే కొద్ది నిమిషాలు మనం ఆరాధనలో సమయం గడుపుదామండి. హల్లెలూయా. మీరు ఎక్కడున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము స్తుతి ఆరాధన చేస్తుండగా ఎందరైతే ఆయనను ఆత్మతో సత్యముతో అని వాక్యము తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించు వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడని వాక్యములో సెలవిచ్చాడు. హల్లెలూయా లార్డ్. యోహాను సువార్త 4:24 ఈ మాటను మనం చూస్తుండగా, the Lord is searching for who is worshiping him in truth and in spirit. The Lord is in search for the true worshippers who worship him in truth and in spirit. In truth and in spirit. Hallelujah, Lord. We worship your name, our Lord. Hallelujah. Thank you, Holy Spirit, God. Oh, Rabashandara Bariyala Baradara Barayala Barayala Barada. Oh, power of God, power of God, power of God. Hallelujah, Jesus. Thank you, Jesus. Oh, Jesus, we worship your name, our Lord.
Worship your name, Jesus. Hallelujah, Lord. Oh, hallelujah. We give complete liberty to you, Lord God. We give you freedom in this place, oh Lord God. We give you freedom on this online service, oh Lord God. Do what you want to do, my Lord God. Hallelujah, 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 Lord God. Thank you, Jesus. అందరం కలిసి పాడదామండి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. అందరూ కలిసి నా జీవము, నా జీవం, నా సర్వం నీవే దేవా. నా జీవం, నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం, నా సర్వం నీవే
హల్లెలూయా హల్లెలూయా. అవును యేసయ్యా, మా కొరకై చనిపోయిన రక్తము చిందించిన గొర్రెపిల్ల మా కొరకై తిరిగి రానుంటున్న యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. అవును, తప్పిపోయినటువంటి నన్ను తండ్రి వెదకి రక్షించినావు, నీకు వందనాలు ప్రభువా. తండ్రి ఆత్మ తండ్రి, అదే ఆత్మ తండ్రి ఈ యొక్క ఆరాధనలో కదులుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. తప్పిపోయిన ఆత్మలను తిరిగి వెదకి రక్షించేటటువంటి ఆత్మ కదులుగాక కదులుగాక నీకు వందనాలు ప్రభువా. ఈ లోకములో నశించిపోయినటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాయన, వాటిని వెతికి రక్షించే ఆత్మ ఇప్పుడే ప్రవహించును గాక తండ్రి ప్రభువా. మా ఆరాధనలో తండ్రి ప్రవహించును గాక తండ్రి, ఈ సర్వీస్ ద్వారా ప్రవహించును గాక తండ్రి ప్రభువా. ఎవరెవరైతే ఇదిగో ఆన్లైన్ లో వీక్షిస్తున్నారో వారందరి హృదయాల్లో తండ్రి అట్టి ఆత్మ కదిలి తండ్రి ప్రభువా, నశించిన ఆత్మలు తండ్రి వెదకి రక్షించాలి, వెదకి ఆత్మలను ఇదిగో దేవుళ్ళకు నడిపించాలనే భారమునైనా ఇదిగో ప్రభువా, ఆ ఒక ఉడికేటటువంటి ఉజ్జీవమునైనా తండ్రి ప్రభువా, ఆ పరిశుద్ధాత్ముని యొక్క మంట తండ్రి ప్రతి ఒక్కరిలో రగులును గాక తండ్రి ప్రభువా. తండ్రి ఈ రోజుల్లో తండ్రి క్రైస్తవులుగా నీ బిడ్డలుగా తండ్రి ప్రభువా, తండ్రి మంట ఆరిపోయి ఉంటుంది నాయన, తండ్రి మంట చల్లార్చబడి ఉంటుంది నాయన. ఇప్పుడే ఆ మంటను తండ్రి మీ పరిశుద్ధాత్మని అగ్ని ద్వారా రగిలించండి ప్రభువా, మరలా రగిలించండి తండ్రి ప్రభువా, మరలా రగిలించండి ప్రభువా. తండ్రి వారి వారి పరిస్థితుల్లో, వారి కుటుంబ పరిస్థితుల్లో, వారికి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, వారికి ఉన్నటువంటి భవిష్యత్తు ఆలోచనలు బట్టి తండ్రి, బిజీ జీవితాన్ని బట్టి తండ్రి ఆత్మ చల్లార్చబడింది నాయన. ఆత్మను వెతికి రక్షించాలి, దేవుని రాజ్యంలోనికి నడిపించాలి, స్వార్థను ప్రకటించాలని ఆత్మ చల్లారబడి ఉంటుండగా తండ్రి ఇదిగో మీరు రగిలించండి ప్రభువా, మీరు రగిలించండి ప్రభువా, మీరే మంటను రగిలించండి తండ్రి. ఆ ఉజ్జీవాన్ని మరొక్కసారి ప్రజ్వలింపచేయండి నాయన, నీకు వందనాలు. Stir up the spirit, Lord. Stir up the spirit, Lord God. Stir up the spirit, my Jesus. Oh Rabba Shandara Bara Kalabara Shandara Bara. Oh Riba Baba Baba la Dira la Dira Donda Re 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 Re. Brakonda Bashana Bara Le La Lo Lo. Re Re Be Shivere Kala La La Don Mandara Ba. We release that power. We release that power, Lord God. We release that power through this service, Lord God. Hallelujah. 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 తండ్రి ఎవరెవరైతే మాతో పాటు పాల్గొంటున్నారో తండ్రి మీ ఆరాధనలో తండ్రి ప్రభువా ఇదిగో వారిని రగిలించండి ప్రభువా, రగిలించండి తండ్రి. హల్లెలూయా. మీ మంటతో మీ అగ్నితో తండ్రి ప్రభువా నింపండి తండ్రి ప్రభువా. నూతనంగా ఇంతకు మునుపు కని విని ఎరగని రీతిగా నూతనంగా వారి ఆత్మ కదిలింప చేయబడును గాక తండ్రి. నీకు వందనాలు 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 తండ్రి, నీకు స్తోత్రాలు. అదే మీ నిజమైన రాజ్యపు జీవితం నాయన. దట్ ఈస్ ద ట్రూ లివింగ్ ఆఫ్ యువర్ కింగ్డమ్ ఓ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మా ఆత్మలు తండ్రి యొక్క సంఘంలో కూడా ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ సంఘ దర్శనం మీదుగా తండ్రి అట్టి ఆత్మ రగులునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ తండ్రి ప్రభువా. అవును, ఈ యొక్క క్రీస్తులో నూతన సృష్టి అంటే ఏంటి అనే సువార్త తండ్రి నలుమూలలోనికి ప్రభువా ఈ లోక దేశములోనికి నలుమూలలోనికి వెలునుగా కానీ ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. ఇదిగో నీ వాక్యంలోనికి వెలుచుండగా తండ్రి వినగలిగే చెవులు మాకు దయచేయండి, గ్రహించే హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి తద్వారా తండ్రి ఆత్మీయ కార్యములను చూసేటటువంటి తండ్రి ఆ కనులను కనివిప్పు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క అంధకారము, ప్రతి ఒక్క చెవిటితనము, ప్రతి ఒక్క గ్రహింపు లేకుండా అపవాది చేస్తున్నటువంటి తండ్రి ఆ దాడిని కొట్టివేస్తూ తండ్రి ప్రభు, ఆ ముసుగును తొలగించి వేస్తూ తండ్రి ప్రభు. తండ్రి యేసు నామములో తండ్రి మీ సత్యము ప్రకటిస్తూ ప్రభు నీకే వందనాలు, మహిమలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Praise God, people of God. I just strongly believe that God is doing some amazing things in our lives. దేవుడు మనందరి జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఇంకా ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఓకే, సో స్టే విత్ us. Okay, I'll be just back in 2 minutes.
All right. Yep. Here. Who else is there online? Great. Yes, Ravuni Nagesh, Brother Devraj, Sister Rani, Yeshudas, Kainan, Gera Shekhar, Barini Nageshwara, Parmesh Kumar. Praise God, everyone. Praise God, and many more people. Yes, thank you very much for joining in. I just believe the grace of God is abundance upon your lives. Okay, so and also one more thing, I was inspired. I was praying. దేవుడు ప్రార్థనలో ఇంకొక పాయింట్ మన సర్వీస్లో ఏంటంటే ఆ ఆరాధన జరిగే ఆ వారంలో ఎవరివైనా ఓకే పుట్టినరోజులు ఓకే ఎవరైనా యానివర్సరీస్ ఉంటే జస్ట్ పుట్ ఇన్ యువర్ నేమ్ if you are celebrating, if your beloved people are celebrating okay their birthdays or anniversary ఎవరైనా ఈ వారంలో రానున్న వారంలో ఉంటే మీరు దయచేసి మీరు మెన్షన్ చేయండి. we will be praying for them in this service. okay, I want to pray. That's what I was inspired when I was నేను ప్రార్థనలో గడుపుతున్నప్పుడు every day night 12 o'clock I will be praying. okay, every day night 12 to 1 is my prayer time. I was been inspired. నేను ప్రేరేపించబడ్డాను. ఓకే, మొదటి గడి అనేది దేవునికి సమర్పించాలనేది అని నేను నడిపించబడ్డాను కాబట్టి సో ఐ కీప్ ప్రేయింగ్. సో ప్లీజ్ టు సెండ్ ఇన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఓకే, దయచేసి మీ ప్రార్థన విన్నపాలు పంపించండి. ఓకే, నేను అక్కడే మెన్షన్ కూడా చేశాను వాట్సాప్ నంబర్. యూ కెన్ వాట్సాప్ us or call us. okay, and also you can send in through messenger or whatever. okay, please do share this live. మంచి చక్కటి వాక్యం మనం వినబోతున్నాం. ఒక అవగాహన మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ సాయంకాల సమయంలో. ఒక క్రొత్త మాట మరి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మరి ఆ మాట మీరందరూ కూడా వినాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు మరి నేను సిద్ధపడుచుండగా ఆ మాట ఇచ్చాడు. నేను మీ ముందు తీసుకురాబోతున్నాను. సో ప్లీజ్ డూ షేర్ చేయండి మీ పేజ్లో, మీ ప్రొఫైల్లో కానీ ఏదైనా గ్రూప్స్ ఉంటే గ్రూప్స్లో కానీ కీప్ షేరింగ్ దిస్ సర్వీస్. ఐఎమ్ షూర్ దట్ దిస్ చర్చ్ అండ్ దిస్ సర్వీస్, ఈ యొక్క ఆరాధన ఇదంతా కూడా మరి దేవుడి యొక్క చిత్తమును ఏదైతే తను భూమి మీద ఉన్నప్పుడు జరిగించాడో మరి దాని కొనసాగింపుగా అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించాడో మరి దాని కొనసాగింపుగా అనేక దైవజనులు మనం చూస్తున్నాం. ఓకే, ఈ మన ముందున్నటువంటి తరములో రెనాల్డ్ బాంకే గారని ఇంకా గొప్ప దైవజనులు బిల్లీ గ్రామ్ గారు అనేక గొప్ప దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటించి సువార్తను ప్రకటించి స్వస్థతలు సూచక్రియలు అద్భుత కార్యాలు ప్రకటిస్తున్నారు. మరి దేవుడు వారి ద్వారా అనేక మరి కార్యాలు చేస్తూ వచ్చాడు. చనిపోయిన వారిని తిరిగి లేచినటువంటి వారు ఎంతోమంది. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నా జీవితంలో మరి అలాంటి సువార్తను వినడానికి దేవుడు నా చెవులను విప్పాడు కాబట్టి నేను అలాంటి సువార్తను వినగలుగుతున్నాను. సువార్తలో కూడా వాక్యంలో బైబిల్లో కూడా మనకి మనము నిజంగా ధర్మశాస్త్రం ఉంది, అలాగనే కృత నిబంధన కృపాకాలం ఉంది అని బైబిల్లోనే మనం చూస్తున్నాం. ఇది కృత మాట ఏం కాదు. బైబిల్లోనే ధర్మశాస్త్ర కాలం తర్వాత కృపాకాలాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ అద్భుత సూచక్రియలు అనేవి యేసు ప్రభువే చేశాడు. చేస్తూనే నోరారా ఆయన చెప్పాడు, నేను చేయనటువంటి కార్యములు మీరు కూడా చేస్తారని. మనం కూడా చేస్తామని. సో ఆ మాట దేవుడు మాకు ప్రేరేపించగా మేము నమ్ముచున్నాం. మరి యొక్క సంఘారాధన ద్వారా ఈ సంఘము ద్వారా దేవుడు అలాంటి కార్యాలే సూచక్రియలు అద్భుతాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రజల జీవితాల్లో మేలును కురిపిస్తాడు. మేలుల ద్వారా ఆయన ఏంటంట మంచితనము ద్వారా మరి మారు మనసు మనకు కలగజేస్తాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం మంచి మనసు ద్వారా. పిల్లలు కదా, మనం కూడా పిల్లలను ఎప్పుడు కూడా మరి కఠినపు హృదయం కాదు. సరిదిద్దాలి, వారికి బెత్తం వాడే టైంలో. కానీ ఎప్పుడు కూడా బెత్తం వాడుకుంటూ ఎప్పుడు కూడా కఠినంగా ఉంటే వారు మొండితనానికి ఎగేయబడతారు కదా, మొండితనంలోకి వెళ్ళిపోతారు, తిరుగుబాటు తత్వంలోకి వెళ్ళిపోతారు.
అలాగున మరి మనం కూడా కాకుండా మనం పిల్లలను మరి మంచిగా ప్రేమగా మనం ఎప్పుడు సరిచేయాలో అప్పుడు చేస్తూ తర్వాత చాలా గడియలు చాలా సమయాలు ప్రేమతో వారిని మంచిగా మార్గంలో నడిపేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా చెడు మార్గాన్ని వాడు మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు తీసేసుకుంటాడు. కానీ మనము దేవుని కార్యాలు జరగడానికి అవకాశం మనం తీసుకోవాలి, అవకాశము మనము కల్పించుకోవాలి. సో ఇట్ ఈస్ డిటర్మినేషన్, ఇట్ ఈస్ అ డిసిషన్ దట్ వి మేక్. సో అందుకే ప్రేమ ద్వారా మంచి కార్యాల ద్వారా దేవుడు మారు మనసు కలగజేస్తాడు. ఓకే, సో ఈ సాయంకాల సమయంలో జస్ట్ స్ట్రైట్ అవే ఐ ఎంకరేజ్ మీ బంధువులు కానీ మీ ప్రియులు ఎవరికైనా ఈ వారంలో బర్త్డేస్ ఉన్నాయంటే పేరు మెన్షన్ చేయండి. ఐ విల్ ప్రే ఫర్ దమ్. జస్ట్ సే బర్త్డే దిస్ వీక్. ఈ వారంలో బర్త్డే పలానా పేరు అని మీరు పెట్టండి. ఎవరైనా ఉంటే యానివర్సరీస్ ఉంటే పెట్టండి, మేము ప్రార్థన చేస్తాం. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఎవ్రీ వీక్. ప్రతి వారం కూడా ఈ యొక్క పాయింట్, ఈ యొక్క అంశాన్ని మేము జరిగించాలి. సో ఇది ఈ యొక్క ఆరాధనలో ఆర్డర్లో ఇది ఒక కొత్త అలవాటును మరి దేవుడు పెట్టమని చెప్పాడు. సో నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. సో ఈ మీన్ వైల్ ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీరు పెట్టండి. తర్వాత నేను అయిపోయినాక నేను ప్రేయర్ చేస్తాను. అండ్ దిస్ డే కమ్యూనియన్ ఉంటుంది మనకు. ఆరాధన అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ. కమ్యూనియన్ అంటే ద్రాక్షరసం మనకు దొరుకుతుందిగా, వైన్ జ్యూస్ ఉంటుందిగా, వైన్ జ్యూస్ అదేనా, లేకపోతే ఎనీథింగ్, టీ ఆర్ వాటర్, ఎనీథింగ్ యూ కీప్ రెడీ. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక 40 minutes ఐ విల్ బి షేరింగ్. అండ్ దాని తర్వాత మనం దేవుని యొక్క బలలో పాల్పంపులు చేసుకుందాం. చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది దేవుని యొక్క బలలో పాల్పంపులు చేసుకోవడం అనేది. సో అన్నం కావచ్చు, బ్రెడ్ కావచ్చు, రొట్టె కావచ్చు, ఏదైనా. ఎస్ Solomon Rajperam, yes, today is his birthday. Yes, Jesana, definitely pray for Tata. Yes, today morning also Nainamma told me, Amma told me about that. I'll definitely pray. Thank you very much, Jesana, for sharing it. Praise God, hallelujah. Straight away I'll pray. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఇదిగో ప్రభువా, మరి ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని, మరి ముఖ్యంగా జెస్సన్ ఏదైతే విశ్వాసంతో తండ్రి నమ్మకంతో ప్రభువా మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రభువా ఈ రీతిగా తండ్రి మరి ఒక తాతని మరి వారి యొక్క నాన్నగారి యొక్క బర్త్డేని మరి ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆరాధనలో తండ్రి ప్రార్థన గురించి అడుచుండగా మీ కృపను విడుదల చేస్తున్నాం. మీ శక్తి, మీ సామర్థ్యమును తండ్రి ఈ వృద్ధాప్యంలో కూడా తండ్రి ఎముకల్లో సత్వం మీరు దయచేశారు. అది మీ కృప తండ్రి. అందుని బట్టు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా దూరదేశంలో ఉంటుండగా తండ్రి ప్రభువా తన పనిలో తండ్రి ప్రభువా తను చేస్తున్నటువంటి పనులంతట్లో కూడా తండ్రి మీరు తండ్రి గొప్ప క్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఇంతవరకు తన పిల్లల జీవితాల్లో కూడా తండ్రి మీరు అద్భుత రీతిగా మీ క్షేమమును విస్తరింపజేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఇంకా గొప్పగా ఈ వృత్యాపములో తండ్రి ప్రభువా మరి మీ యొక్క ఆయుష్ ఉన్నంత కాలం వరకు తండ్రి నీ సాక్షి బిడ్డగా తండ్రి వాడుకోమని ప్రార్థిస్తూ ఇంకా అనేకులకు తండ్రి ఒక మార్గదర్శిగా ఒక ఆశీర్వాదంగా మరి తాతని మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ప్రభువా ఇంకా ఎవరైనా మరి పెట్టిన వారు ఇంకా పెడతారేమో తండ్రి వారిని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరి మీదుగా తండ్రి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా నూతనమైనటువంటి ఆయుష్, నూతనమైనటువంటి శక్తి, సామర్థ్యం, బలము, కటాక్షము తండ్రి ప్రభువా ఫేవర్ లార్డ్ గాడ్ ఐ ప్రే అండ్ డిక్లేర్ ఫర్ ఫేవర్ అపాన్ everyone who is entering into their new year of their lives. So Father, అలాగనే యానివర్సరీస్ జరుపుకునే వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం నైనా తండ్రి. ఇంతకాలము తండ్రి ప్రభువా వారి జీవితాల్లో తండ్రి ఎన్ని సంవత్సరాలు మరి వైవాహిక జీవితంలో గడిపినారో ఆ సంవత్సరాలన్నింటిలో కూడా వారిద్దరు ఒక్కటి కావడానికి మీరు ఇచ్చిన మరి ఆ ఒక గ్రహింపును బట్టి, ఒక అండర్స్టాండింగ్ని బట్టి, వారి మధ్యలో ప్రేమ అనురాగాన్ని బట్టి, క్షమాపణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఇంకా రానున్న అనేక సంవత్సరాల్లో వారి ఇద్దరి కలయికను తండ్రి వారి యొక్క కుటుంబ కలయికను గొప్పగా వారు జరుపుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి నీకు మహిమలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Well, thank you very much, Jasana. Okay, we'll straight away get into the word of God. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా వెళ్దాం. Thank you, Jesus. All right. This evening, దేవుడు మనకి భూమి మీదుగా అన్న థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అన్న వెల్కమ్ చేశాను వెల్కమ్. దేవుడు చూసినట్లయితే మరి మనందరికీ కూడా ఈ భూమి మీదుగా దేవుడు గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు. హల్లెలూయా.
చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు మన జీవితాల్లో మరి అవి ఏమాత్రం కీడు కానీ హాని కానీ జరిగించేవి కాదంట. క్షేమము కలిగేటటువంటి ప్రణాళికలు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. అది అందరికీ మనకు తెలిసినటువంటి మాట. అయితే ఆయన ఒక ఉద్దేశాల్లో, ఆయన విస్తారమైనటువంటి ఉద్దేశాల్లో, ఓకే, ఎంతో మంది లోకంలో ఉన్నారు కదా, కోట్ల మంది, 750 కోట్లు దాదాపుగా అనుకుంటాను, 800 దాకా దగ్గరగా. ఓకే, సో ఇంతమంది కోట్లను మరి భూమి మీదుగా ఉంటుండగా మరి దేవుడు మనుషులనే కాదు, ఇన్ని కోట్ల మనుషులనే కాదు, ఎన్నో లక్షల కోట్ల మరి ఆయన సృష్టి, ఆయన ఒక విశ్వంలో ఆయన సృష్టి, ఆయన నక్షత్రాలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు. సో ఆ సృష్టి యొక్క భాగంలో మానవుడు కొద్ది భాగమే. మనకు ఇన్ని కోట్ల మంది అని పెద్దగా మనం చూస్తాం పిక్చర్ని, కానీ ఆయన ఒక విశ్వ సృష్టికర్త, యూనివర్సల్ క్రియేటర్. ఆయన ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయనకు మానవ జాతి చాలా చిన్నది. ఎన్నో కోట్ల లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా ఈ ఒక చాలా ఇట్స్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ ఎ వాస్ట్ థింగ్. ఓకే, సో మనకి పెద్దదిగా కావచ్చు, కానీ దేవుడు అలా సర్వోన్నతుడిగా ఉంటూ, ఆయన సార్వభౌమ శక్తిని కలిగి ఉంటూ, ఆయన సృష్టికర్త అయి ఉంటూ, ఆయన గొప్ప దేవుడు అయి ఉంటూ మరి మనందరి గురించి తలంచుతున్నాడు. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నా గురించి తలంచుతున్నాడు, నీ గురించి తలంచుతున్నాడు, ఈ సంఘముల గురించి దేవుడు తలంచుతున్నాడు. హల్లెలూయా. ఈ ఆరాధన గురించి దేవుడు తలంచుతున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఒక ఆలోచనలో ఒక మాట బైబిల్ గ్రంథములో చాలా 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 మరి మన జీవితాల్లో ఈ లోకములో ఉన్నాడు అనే దానికి ఒక చక్కటి మార్గమును దేవుడు చూపిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎందుకున్నామనే మార్గాన్ని ఒక విధంగా చూసినట్లయితే మరి 2 కొరింథీయులో చూసినట్లయితే 5వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం మనకు చాలా తెలుసు. ఓకే, 21వ వచనం చాలా 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 తెలిసినటువంటి వచనం. అది ఏంటంట, మరి ఏ పాపం ఎరగనటువంటి ఆయన మన కొరకు పాపమయ్యాడంట. ఎందుకు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మన నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపముగా అయ్యాడంట. కానీ దానికన్నా ముందుగా ఉన్నటువంటి వచనాన్ని మనము చాలా ఎక్కువగా మనం ధ్యానించాము. ఓకే, పర్లేదు, కొంతమంది ధ్యానిస్తుంటారు, మరి ఎక్కువగా మనం పట్టించుకోము. కానీ అక్కడ దేవుని యొక్క ఉద్దేశము మరి దేవుని బిడ్డలుగా మన జీవితాల మీదుగా ఆయన ప్రకటిస్తున్నాడు. ఓకే, దేవుని బిడ్డలుగా ఆయన మన జీవితాల మీదుగా ప్రకటిస్తూ ఉన్నాడు. జస్ట్ 1 సెకండ్. Second Corinthians chapter 5. Sorry, 1 second. We'll learn few things slowly, no problem, no hurry burry. We'll learn few things. Yeah. All right. Now then we are ambassadors for Christ, as though God did beseech you by us. We pray you in Christ's stead, be ye reconciled to God. And now then we are ambassadors for Christ, as though God did beseech you by us. We pray you in Christ's stead, be ye reconciled to God. And chapter then, okay, for he hath made him to be sin for us, who knew no sin, that we might be made the righteousness of God in him. Okay, Telugulo చూద్దాం దీని యొక్క వివరణ ఏంటో తెలుగులో కూడా చూద్దాం. alright, I'm sure it will be an eye opening. Okay, it will encourage us.
ఇన్ దిస్ లైఫ్. దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం. ఓకే, కానీ కొన్ని మూలమైనటువంటి మాటలు మనం తెలుసుకుంటే చాలండి. ఓకే, అలా సరిపోతుంది ఇంకా అంతేగాని కాదు. కానీ ఆ మూలమైన ఒక్క మాటను మనం పట్టుకొని దాన్ని మనం ధ్యానిస్తే మన జీవితమే సరిపోదు యాక్చువల్గా ధ్యానిస్తే. ఓకే, సో ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ ఇన్ మై మైండ్. ఓకే, నా జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న మాటలు కొన్ని ఉన్నాయి. అవి ఎంతగా మరి ఆలోచించిన ఓకే దానికి తగ్గదు, దానికి సమయం సరిపోదు, నా జీవితమే సరిపోదు అనుకుంటాను. ఓకే, బట్ ఐ కీప్ మెడిటేటింగ్ గాడ్ స్పీక్స్ టు మీ ఎవ్రీ డే ఇన్ మై లైఫ్. ఓకే, 5వ అధ్యాయము 20 వచనం 21 వచనం, 2 కొరింథీయులు 5 ఓకే 20 వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నా. ఇంగ్లీష్లో ప్లీడింగ్, బతిమాలు కొంటున్నాడంట. ఈ వాక్యము పౌలు రాస్తున్నాడు. సౌలు నుండి పౌలుగా మార్చబడినటువంటి వ్యక్తి, ఎంతో నిష్టమైనటువంటి మతములో నుండి క్రీస్తులోని వెలుగు రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తి, సువార్తను మరి ఒక భిన్నమైన రీతిగా ఒక ప్రేమతో, కనికరముతో, కృపతో మరి రుచి చూశాడు. అందరం కూడా చూస్తాం, బట్ దెర్ ఇస్ ఎ డెప్త్, ఒక్కొక్కరికి ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మరి పౌలు ఎంతో కఠినమైనటువంటి వ్యక్తి, ఎంతో మరి మతము, ఆచారములో, పద్ధతుల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరి క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకున్నాడు అంటే నిజంగా సవాలుతో కూడిందండి. ఓకే, ఆల్రైట్. సో ఆ వ్యక్తి వివరిస్తున్నాడు ఏంటంటే ఆ బతిమాలు కొంటున్నాడంట. అక్కడ ఉన్నటువంటి మరి కొరింథీయుల సంఘానికి ఈ పత్రిక రాయబడినటువంటిది కాబట్టి వారికి కొన్ని విషయాలను బట్టి ఆయన ప్రతిసారి కూడా ఆయన సంఘం స్థాపించి కొన్ని మార్లు ఆయన సంఘం స్థాపించకపోయినప్పటికీ వారి శిష్యుల ద్వారా స్థాపించబడినటువంటి మరి సంఘములకు లేఖనాలు వ్రాయటము, ఆయన మరి స్థాపించిన సంఘాలకైతే ఖచ్చితంగా లేఖనాలు ఇవన్నీ కూడా మనం చూస్తుండగా మరి వారికి సరిదిద్దు, వారికి హెచ్చరిక, వారికి ప్రోత్సాహంగా, వారికి ఆత్మీయ జ్ఞానముతో ఓకే తెలియని సంగతులు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రత్యక్షతో తాను కలిగి ఉండి దేవుని ప్రేమను రుచి చూస్తూ తాను రాస్తున్నటువంటి మాటల్లో ఒక భాగంగా బతిమాలు కొంటున్నాడంట. ఈ రోజుల్లో మనం నిజంగా ఎంతమంది బతిమాలుస్తున్నామండి. రోషంతో ఉన్నాం, విచ్ ఇస్ గుడ్, రోషంతో ఉండడం మంచిదే. కానీ క్రీస్తు స్వార్థ నిమిత్తము నమ్ముకోండి అని మనం ఎంతమంది బతిమలాడుకున్నాను అని అలా అని చెప్పి నేను అడుక్కోండి వెళ్ళండి బతిమలాడని కాదు. మనము జీవిస్తే వారు నమ్ముకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోతు ఏంటంటే కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తునకు రాయబారులమై. దేవుడు అంట మన జీవితాల్లో బలవంత పెట్టాడండి. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ నాట్ ఫోర్స్ us బై ఎనీ మీన్స్. దేవుడు ఏ రీతిగా కూడా మనని ట్విస్ట్ చేసేసి మనని బలవంత పెట్టేసి ఏ పని కూడా చేయడు. ఆయన మన ముందు ప్రతిసారి కూడా ఆది నుండి కూడా మనం చూస్తున్నాం, వృక్షం ఉందంట. ఏంటి ఏదైనా తోటలో ఏంటంట మంచి చెడల వృక్షం. అలాగనే జీవితంలో మన దేవుడు చూసినట్లయితే మంచిది చెడుది అని పెట్టేసి మనకు ఏమి ఇచ్చాడంట, గొప్ప బహుమానం ఏంటి, ఫ్రీ విల్, ఒక వరముని ఇచ్చాడు, స్వచ్ఛతాన్ని. దాని ద్వారా నువ్వు ఏది ఎన్నుకుంటే దాని ఫలాన్ని తింటావని మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో. ఈ రీతిగా దేవుడు ఏది కూడా ట్విస్ట్ చేయడం, మలిచి చేయడము, బలవంత పెట్టడం, మ్యానిపులేట్ అనే వర్డ్ చూస్తాం ఇంగ్లీష్లో. అంటే ఒక మోసగించబడినటువంటి ఆత్మతో మలిచివేయడం, ప్రజల్ని ఇటు కాకుండా అటు కాకుండా మలిచివేయటం. ఏంటి దాని వెనుక ఉద్దేశము? మోసతీరమైనటువంటి మోసపూరితమైనటువంటి ఒక ఉద్దేశంతో ప్రజల్ని మలచడం, మ్యానిపులేషన్, ఇవన్నీ కూడా పెట్టుకొని మనం ఉంటుంటాం. ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు వేడుకుంటున్నాడంట. తన మార్గాన్ని చూంచి మరి ఇంకొక విధంగా ఆయన ప్రాధేయపడుతూ వేడుకుంటూ అంట క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాడు. అంటే దేవునితో సమాధాన పరచబడటానికి ఆయన వేడుకుంటున్నాడు. అయితే ఆ వేడుక ఏదైతే దేవుడు వేడుకుంటున్నాడో ఇక్కడ ఈయన బతిమాలు కొంటున్నాడంట. దాని విషయమై దాన్ని తెలుసుకుందామండి. ఈ సాయంకాల సమయంలో
దేవుని బిడ్డలుగా మనం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాం, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం, మరి సువార్త మనం వింటూ ఉన్నాం, వాక్యం ఎంతో మరి టీవీలో ఛానల్ ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో ఇప్పుడు మీడియా, ఓకే, మేము కూడా ఇప్పుడు లైవ్లో మీడియాలో ఉన్నాం, ఓకే. సో ఈ యొక్క సంఘం అనేది కూడా ఈ లాక్డౌన్లో మరి అందరు వర్షిప్ అవి ఇవి చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. మేము కూడా వేరే వేరే మినిస్ట్రీస్లో మమ్మల్ని పిలిచినప్పుడు మేము కూడా లైవ్ ఇస్తున్నాం. మరి ఒక సంఘం, ఓకే, ఒక ఆర్డర్, ఒక ఎక్స్క్లూజివ్ చర్చ్ అనేది, ఒక సంఘం అనేది మరి దేవుడు మేము మొదలు పెట్టామని అనుకుంటున్నాను. మా గొప్పతనం కాదు, మరి ఒక సంఘం, ఒక చర్చ్ అనేది మరి న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్గా మరి దేవుడు మేము మొదలు పెట్టడానికి అవకాశం ఇచ్చాడని మేము నమ్ముచున్నాం. అందుని బట్టి సంతోషిస్తున్నాం. మరి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెగేషనల్ సర్వీస్ కోసం మేము ప్రేయర్ చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి, ఏకీభవించండి. ప్లీజ్ డు సపోర్ట్ us, ప్లీజ్ డు సపోర్ట్ ఇన్ prayer, finances, in everything, in your talent, in your skill, in your prayer, in participating with us, in everything we need, okay. Definitely ఖచ్చితంగా మరి కాంగ్రెగేషనల్ సర్వీస్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు రాయబారులమయ్యామంట సమాధాన పరచబడేటటువంటి కార్యక్రమం కొరకు. అంటే అనేకులు ఉన్నారు వారు సమాధాన పరచబడలేదు, అనేకులు ఉన్నారు వారి జీవితాల్లో సమాధానం లేకుండా ఉన్నారు, అనేకులు మరి ప్రార్థన కూడా చేస్తున్నారు. అన్యులు అనుకోవచ్చు కదా, అన్యులు అనుకోవచ్చు, క్రీస్తు లేని వారు అనుకోవచ్చు, పర్లేదు. కానీ క్రీస్తు ఉన్నటువంటి వారిలో కూడా సమాధానము కోల్పోయి ఉన్నారు చాలా మంది. సమాధానం అనేది వారి జీవితంలో ఏ కోణంలో కూడా కనిపించట్లేదు. అందుచేతనే ఇక్కడ వారు సమాధాన పరచబడాలి దేవునితో. మొదటగా నా జీవితంలో మరి నేను కూడా ఒక ఆచారములో పద్ధతిలో నేను పెరిగాను. నా జీవితంలో మరి ఒక యవన ప్రయాణానికి వచ్చేసరికి మరి ఆ సమయానికి ఒక మనిషిగా నా జీవితంలో ఉండాల్సినటువంటి సమాధానము నాలో లేదు. నిజంగా చెప్పాలంటే మరి ఒక పెళ్ళికి మేము వెళ్ళడం జరిగింది ఒక ఊరికి. ఆ ఊరు నుండి మేము బస్సు కట్టుకొని ఆ రోజుల్లో ఒక 20 years బ్యాక్ కట్టుకొని వెళ్ళి వస్తుంటే మరి మాతో ఉన్నటువంటి మా అన్న వాళ్ళు కొంతమంది పరిచయస్తులు కుటుంబీకులే, వారు సేవలో ఉన్నారు. అప్పటికి వారిని మేము ఎక్కువగా పట్టించుకునే వాళ్ళం కాదు. వారు ఏంటో సేవ అంటారు, అటు తెలీదు ఇంగ్లీష్లో అంతా కూడాను. మాకు అంతగా ఇంగ్లీష్ అప్పుడు వచ్చేది కాదు. సో ఏంటో అనుకున్నప్పుడు వారు రిటర్న్ అవుతుండగా బస్సులో పాటలు పాడుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పగలుగుతాను పరిశుద్ధాత్ముడని. ఆ సమయంలో నాకు తెలియదు పరిశుద్ధాత్ముడు ఏంటి, అసలు దేవుడు ఇలా కదలటం అసలు ఎలా కదులుతాడని తెలియదు. కానీ వారిని కొంతమందిని చూసినప్పుడు వారు దేవుని పాటలు పాడుచుండగా, అప్పటికి మేము కూడా పాడేవారం, ఓకే, మా నాన్నగారు అందరు కూడా పాడేవారు. కానీ వారు పాడటంలో ఒక ప్రత్యేకత, ఒక యవన ప్రాయంలో మరి వారు చదువుకొని ఆ చదువులు కాకుండా ఉద్యోగాలు కాకుండా వీరి లోపల ఏదో ఉంది, వీరు సేవకులంట, వీరు పాటలు పాడుతున్నారు, వీరు ఇంత సంతోషంగా పాటలు పాడుతున్నారని ఒక కోణాన్ని నేను గమనించి ఆ రోజు మరి ఏంటి వీరిలో ఉన్న ప్రత్యేకత నాకు తెలియాలని తెలుసుకోవాలనే ఒక ఆరాటముతో నేను మెల్లగా వారి దగ్గర సమయం గడుపుచుండగా క్రీస్తుని నేను తెలుసుకోవడం జరిగింది. ఇలాగిన మరి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మరి దేవునితో మనం సమాధాన పరచబడితే మరి దేవునితో మనం ఎప్పుడైతే ఐక్యమవుతామో అప్పుడు జీవితానికి చాలినంతటువంటి సమాధానం మనకు దొరుకుతుందండి. హల్లెలూయా. అంటే సరిపోయేంత సమాధానము క్రీస్తులోనే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అది ఒక రోజుల్లోనే జరిగిపోయింది. ఆ కొద్ది రోజుల్లోనే ఇంకా సంపూర్ణంగా తెలుసుకున్నాను. ఓకే, అది ఒక రోజుతో అలా ఒక గ్రహింపుతో మొదలైంది. తర్వాత కొన్ని రోజుల్లో, ఒక నెల రోజుల్లో అనుకుంటాను, 2 monthsలో అనుకుంటా, నేను క్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించుకున్నాను. ఆ రోజు తర్వాత అప్పటి నుండి మరి జీవితానికి చాలినంత సమాధానము నేను దొరికిందని నమ్ముతానండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో మరి ఇక్కడ మాట చూసినట్లయితే మనము రాయబారులం, వి ఆర్ ద అంబాసిడర్స్. ఓకే, ఇక్కడ దేవుని బిడ్డలుగా మరి మనం, ఓకే, మరి ముఖ్యంగా ఈరోజు స్వార్థను ప్రకటిస్తుండగా మీ ముందు లైవ్లో ఉంటూ ప్రార్థన చేస్తున్నటువంటి నేను ఒక అంబాసిడర్గా, దేవుని యొక్క రాయబారిగా మరి నేను ఉన్నా. నేనే కాదు, క్రీస్తుని నమ్మినటువంటి వారందరూ కూడా క్రీస్తు యొక్క రాయబారులుగా మనం ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము క్రీస్తుని తెలుసుకుంటే సరిపోతుంది. మరి తర్వాత ఉద్యోగం మొదలుపెట్టాలా, మరి ఉద్యోగం చేసుకుంటూ ఉండాలంటే దేవుని ప్రార్థనలో కనిపెట్టండి. మీరు నిజంగా సేవకు పిలువబడినట్లయితే ఏది ఏమైనా మీరు నిశ్చయతో ఉండి దేవుని యొక్క రాజ్యంలో సేవకులుగా మీరు ముందుకు రండి. దేవుడు చూసుకుంటాడు పోషణంతా. కానీ ఒకవేళ అటు కాకుండా ఇటు కాకుండా మనం తెలుసుకోలేకుండా డిసిజన్ తీసుకోకూడదండి. అలాగేనని చెప్పి మనకు సంపూర్ణ పరిచయం పిలుపు ఉండి కూడా ఉద్యోగాల్లోనే ఉండిపోతే మరి దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఆనందించలేము. అందుకే ప్రార్థనలో మనం కనిపెట్టాలి. వివేచన
జ్ఞానముతో వివేచన ఆత్మతో మనము సిద్ధ హృదయాన్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు అనుదినము కూడా మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా మన ఉద్దేశంలో మనం సఫలం అవుతాం. ఖచ్చితంగా మన ఉద్దేశంలో మనం సమృద్ధిని చూస్తాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు మన క్షేమాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబారులు అనే మాటను మరి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడండి. యు అండ్ ఐ, వి ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారులము అని మన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బిరుదుతో మనని ఆశీర్వదించానండి. హల్లెలూయా. అందుచేతనే ఓకే, ఆ ఒక రాయబారుల పని ఏంటంటే సమాధానపరచబడాలని చెప్పి ప్రజలకు ప్రకటించాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక మరి కాంటెక్స్ట్ లో అందుకే రాయబారులు అంట. ఎందుకు రాయబారులు అంటే దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాం. తరువాతన ఎందుకు బ్రతిమాలుకుంటున్నారంటే ఎందుకనగా దాని కంటిన్యూషన్. ఎందుకంటే అని చెప్తున్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఓకే, మనం రాయబారులం. ఎందుకు? సమాధానపరచబడాలని బతిమాలడానికి అంటే సువార్తను ప్రకటించడానికి. ఎందుకు ప్రకటించాలని చెప్తున్నాను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంటే ఎవరు చేశారు? యేసయ్య అక్కడ సినగాగులు అక్కడ ప్రజల ఎదుటిగా మరి శిక్ష విధించాలి, ఈయనకు సిల్వ శిక్ష విధించాలి అనే సమయంలో మరి యేసయ్య చూసినట్లయితే ఆ టైంలో మరి నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు, నేను ప్రాణాన్ని పణంగా పెడితే తప్ప ఈ మనుషుల్లో ఎవ్వరు కూడా నా ప్రాణాన్ని తీసుకునేంత దమ్ము ధైర్యం లేదు అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు. అంటే ఎవరికి లేదు, ఎవరికి అవకాశం లేదు. నా ప్రాణం తీసుకునేంత సీన్ ఎవరికి లేదు. నేను పణంగా పెడితే తప్ప నా ప్రాణం పోదు. కానీ ఒకరు చేశారు, ఆయన ప్రాణాన్ని తీసుకున్నారు. ఎవరు అంటే తండ్రి అనేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం అదే చదువుతాం. ఓకే, శుభ శుక్రవారం, ఓకే, గుడ్ ఫ్రైడే రోజు మనం ఎక్కువగా దాన్ని ధ్యానిస్తాం కదా. తండ్రికి ఇష్టమాయనంటే ఆయనని నలగొట్టడానికి. ఇక్కడ చూసినట్లయితే ఏ పాపం ఎరగనటువంటి ఆయన మన కొరకు పాపం ఆయను అనే మన కోసం పాపముగా చేసెను అంటే దేవుడు చేశాడంట. ఆయనను మన కోసము పాపముగా చేశాడంట. ఎందుకంటే ఆ శిలువ మీదుగా పాప పరిహారము చెల్లించబడాలి. అది ఏ రీతిగా అంటే మరి ఆయన లోకానికి వచ్చి పరిశుద్ధమైన జీవితము జీవించాడు. ఒక ఒక డాగు లేని జీవితము జీవించాడు. ఒక బలికి తీసుకురావాల్సినటువంటి ఒక గొర్రె, ఒక పశువు, ఒక పక్షి అనేది దానికి ఎటువంటి మరి ఒక డాగు, ఎటువంటి కలంకం ఏది కూడా లేకుండా ఉండాలి, పవిత్రంగా కనబడాలి, పరిశుద్ధంగా కనబడాలి. అలాంటి జీవితాన్ని జీవించి మన కొరకు మరి ఆయన గొర్రెపిల్లగా మరణించాడు. అందుకే ఆయన గురించి చెప్పబడింది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. హల్లెలూయా. సో అందుచేతనే ఆయన పాపముగా చేయబడ్డాడు తండ్రి అయినటువంటి దేవుని చేత. తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి తాను బలి అర్పణ చేశాడు. నీ పాపము నా పాపము ప్రతి ఒక్కరి పాపము తొలగించబడడానికి. అండ్ ఎస్, వీ బిలీవ్ ఇన్ గ్రేస్ టీచింగ్, వీ లవ్ ఇట్, వీ ఎంకరేజ్ ఇట్. ఇంకా చెప్పాలంటే దాన్ని హత్తుకుంటాం. వీ ఎంబ్రేస్ ద టీచింగ్ ఆఫ్ గ్రేస్. వీ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్, ఐ విల్ టీచ్ ఇట్ ఇంకా చాలా ఉంది దాని గురించి దేవుడు సమయము ఇవ్వాలని నేను అడుగుచున్నాను. ఓకే, దానికోసం నేను బిల్డ్ చేస్తున్నాను అనేకులను. ఓకే, ఆ సువార్త నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కృపని గురించినటువంటి సువార్తనే ప్రకటిస్తాను. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రీచింగ్, దట్ ఈస్ ద అల్టిమేట్ టేస్ట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపని గురించినటువంటి సువార్త అనేది దేవుని యొక్క ప్రేమలో ఒక అల్టిమేట్ థింగ్, ఒక చివరి రుచి అని మనం చెప్పుకోవచ్చు. దానికన్నా మించిన లోతు ఏది లేదు. ఇంకా మనము కాదు ఆయనని ఎన్నుకున్నది, ఆయనే మనని ఎన్నుకున్నాడు. మనము కాదు ఆయనని మొదటగా ప్రేమించేది, ఆయనే మనల్ని మొదటగా ప్రేమిస్తున్నాడు అనే సువార్త. హల్లెలూయా. సో ఈ రాయబారులు అనే మాట మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఓకే, యాజ్ ఐ సెడ్, I'll finish it 40 minutes and okay, I'll take that 40 minutes and I'll finish it. Okay, all right. Okay, దేని కొరకు రాయబారుల మీద చెప్పాను? సువార్త ప్రకటించడానికి. అంటే మన కొరకు ఆయన పాపం అయ్యాడు, మన నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపం అయ్యాడు సిలువ మీదుగా అనే సువార్తను ప్రకటించడానికి మనం రాయబారులముగా పిలువబడ్డాం. రాయబారులు అంటే ఏంటి, ఏం పని అనేది ఇంకా మనం చూద్దాం. ఓకే, అంబాసిడర్స్
దీని గురించి నేను మీనింగ్స్ అక్కడిక్కడ నేను వెతకడం జరిగింది. ఈజ్ అన్ ఇంపార్టెంట్ అఫీషియల్ హూ లివ్స్ ఇన్ అ ఫారెన్ కంట్రీ అండ్ రిప్రజెంట్స్ హిస్ ఆర్ హర్ ఓన్ కంట్రీస్ ఇంట్రెస్ట్ దేర్. అంటే ఒక అంబాసిడర్ అనే మాట మనం చాలా వరకు అంబాసిడర్ కార్లు అని ఒక జనరేషన్ ముందు మనం చూసాం. ఇప్పటికీ కూడా మెనీ పీపుల్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్. అంబాసిడర్ అనే వర్డ్ మనం చూస్తాం. ఓకే, కార్కి అంబాసిడర్ అనే పదాన్ని మనం విన్నాం, కానీ దాని యొక్క లోతు ఏంటో మరి చాలా వరకు మనం గ్రహిస్తే తప్ప మనకి తెలియదు. నేర్చుకోవాలి, వెతకాలి. జ్ఞానం అనేది వెతికితే తవ్వితేనే దొరుకుతుంది. ఓకే, సో ఆ మాటను మనం చూస్తే అంబాసిడర్స్ అంటే మరి ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వారు అఫీషియల్ పని కోసము పంపించబడతారు. అది ఏ దేశానికైనా సరే. ఇప్పుడు ఉదాహరణకు మన మధ్యలో అమెరికన్ కౌన్సిలేట్ అనేది మనం చాలా వరకు ఆశలు మనకు కదా, అమెరికా వెళ్ళాలని ప్రతి ఇంట్లో ఒక ఆశ. చాలా వరకు 80% 90% ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా అమెరికా వెళ్ళాలి, ఒక్కసారైనా అమెరికాకి వెళ్ళి రావాలి, లేదా అక్కడ సెటిల్ కావాలి, ఉద్యోగం చూసుకోవాలి. అమెరికన్ కాన్సులేట్ అనేది మనం చూస్తే అక్కడ మనకి ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో దే ఆర్ లైక్ అంబాసిడర్స్. దాంట్లో చీఫ్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్, సో వారు అనుకోవచ్చు. అలాగనే అలా పని చేయటానికి అంటే ఒక ఇదెక్కడే కాకుండా ఓకే, ఒక వ్యాపారం కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఓకే, ఇన్ వాట్ ఎవర్ ఒక గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి కావచ్చు, వారు మరి ముఖ్యంగా ఈ అంబాసిడర్స్ అనే వర్డ్, అంబాసిడర్ అనేది గవర్నమెంట్కి సంబంధించినట్టుగా మనం చూస్తాం. అంటే వారి దేశం నుండి వచ్చి ఇక్కడ వారు పని చేస్తారు. ఇక్కడ వారు కరెక్ట్గా వారి దేశానికి వెళ్ళి మనం పని చేసుకోవడానికి ఏమేమి అర్హతలు మనకు కావాలనేది వారే నేరుగా వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. అందుకే మనం రిజెక్టెడ్, ఓకే, యాక్సెప్టెడ్ అని స్టాంపులు మనం చూస్తాం. సో వారు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో వారు ఖచ్చితంగా అమెరికన్ వాళ్ళు గవర్నమెంట్ నుండి ఏమేమైతే సూచనలు ఉన్నాయో దాని ప్రకారమే వారు పనిచేస్తారు. పాయింట్ టు పాయింట్ దాని ప్రకారమే వారు వీసాలు ఇవ్వబడుతుంది. దాని ప్రకారమే ఒక యాక్సెప్టెన్స్, ఒక ముద్ర మనకి ఇవ్వబడుతుంది. లేదా వారి యొక్క నిబంధనలకు మనం ఉల్లంఘించినట్లయితే ఏదైనా సెట్ కాదంటే రిజెక్టెడ్ అనే ఒక ముద్ర. సో ఈ పని చేస్తూ ఉంటారు. అలాగనే వేరు రంగాల్లో, ఓకే, ఇన్ డిఫరెంట్ వేరు రంగాల్లో కూడా దీన్ని మనం చూడవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ వీసాస్, ఓకే, ఇన్ అదర్ థింగ్స్, ఓకే, ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కానీ, కంపెనీస్ స్థాపించడం కానీ, ఓకే, మిలిటరీ విషయంలో కావచ్చు, ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయంలో, వాట్ ఎవర్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో వారి దేశం నుండి వచ్చి ఇక్కడ పనిచేయడం, లేదా మన వాళ్ళు కూడా, ఓకే, భారతదేశం నుండి వేరే దేశంలో కూడా, ఓకే, అక్కడ అమెరికాలో, ఓకే, ఇండియన్ కాన్సులేట్ ఉండవచ్చు, వేరే దేశాల్లో ఉండవచ్చు, ఓకే, అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి రావడానికి వారికి వీసా కావాలన్నప్పుడు అట్లాగిన ఒక్కొక్క దేశం నుండి ఇంకొక దేశంలో, ఓకే, మన ఇండియాలో అనేక దేశాల్లో ఉన్నటువంటి ఆఫీసులు ఉంటాయి. అలాగనే వేరే దేశాల్లో అనేక దేశాల్లో ఆఫీసులు అక్కడ ఉంటాయి. ఆ ఒక దేశానికి, వారి దేశానికి ప్రతినిధులుగా వచ్చేటటువంటి వారు రాయబారులు అని అంటారు, అంబాసిడర్స్. అయితే వారు చూసినట్లయితే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అఫీషియల్ హూ లివ్స్ ఇన్ అ ఫారెన్ కంట్రీ అండ్ రిప్రజెంట్స్. వారు వేరే దేశంలో, ఓకే, వారి దేశానికి సంబంధించిన వారిగా వేరే దేశంలో వారు నివసిస్తూ ప్రతినిధులుగా ఉంటూ హిస్ ఆర్ హర్ ఓన్ కంట్రీస్ ఇంట్రెస్ట్, అంటే వారి యొక్క దేశం యొక్క ఆసక్తులు ఏవేవైతే, ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో, అంటే దేని మీద వారు ధ్యాస పెట్టుకొని ఉన్నారు, ఏ పాయింట్ మీద వారు పని చేయాలనుకుంటున్నారు, ఏ పాయింట్ మీద వారి జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు, వాటి మీదగానే వారు పనిచేస్తారు. ఇంకా వేరే లైన్స్ ఏం లేవు. వారికి ఇవ్వబడినటువంటి లైన్లోనే వారు పని చేయాలి. ఇది ఇంతవరకే, ఇది ఇలాగంటే ఇలాగే, అంతవరకే. కానీ దానికి మించి ఏమి కూడా పని చేయాల్సిన చేయలేరు, చేయకూడదు. ఓకే, ఇది ఓకే, దీని అర్థము, దీన్ని మన మనసులో పెట్టుకొని, ఓకే, అంబాసిడర్స్ దీని గురించి మంచి ఒక ఉదాహరణ మన యేసయ్య అని నేను చెప్తానండి. హల్లెలూయా. జీసస్ గురించి మనం చూద్దాం. కొన్ని వచనాలు యోహాను సువార్తలో చాలా వరకు దీని గురించి మనం గ్రహిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. John chapter 6 verse 38. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఓకే, ఐఎమ్ స్లోలీ గోయింగ్. ఓకే, మీకు అర్థం కావడానికి మెల్లమెల్లగా వెళ్తున్నాను. సో hope you will understand it and it will be a blessing for you, and also keep sharing. ఇప్పటికైనా పర్లేదు, ఓకే, షేర్ చేయండి, పర్లేదు. ఓకే, 6:38. For I came down from heaven not to do my own will. Okay, for I came down from heaven
నాట్ టు డూ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ హిమ్ దట్ సెంట్ మీ. ఒక అంబాసిడర్ ఎలాగనైతే వారి దేశానికి ఒక ప్రతినిధిగా వచ్చి ఇంకో దేశంలో పనిచేస్తాడో, ఇక్కడ చక్కటి ఉదాహరణ మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని రాయబారులుగా పిలిచాడుగా, మరి మనము రాయబారులం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనే లక్షణాలు మనం చూస్తున్నాం. అందుకే చక్కటి మాదిరి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, యేసుని మనం తీసుకుంటుండగా మనం చూస్తాం ఏంటంట, ఓకే, క్రీస్తు యొక్క రాయబారులుగా 6:38 ఆల్రైట్ 6:38 యోహాను సువార్త. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చాలా స్పష్టంగా యేసయ్య తాను జీవించిన కాలమంతా కూడా చాలా స్పష్టంగా ప్రజల ఎదుటగా ఒక క్రిస్టల్ క్లియర్గా తాను చెప్తూ వచ్చాడు. అంటే ఒక అద్దం పెట్టేస్తే అన్ని ఎలా కనబడతాయో అలాగన తేటగా, ఆయనకి వేరే ఉద్దేశం లేదు, వేరే ఇంటెన్షన్ లేదు. మనం చూస్తాం చాలా వరకు, చాలా 90% ఓకే ఈరోజు ఓకే నేను ఎంకరేజ్ చేయడం కాదు కానీ అన్నీ చూస్తూ ఉంటాం. వాస్తవంగా నేను చెప్పినా చెప్పకపోయినా చూస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ షో అని మనం చూస్తూ ఉంటారు కదా మీరు. ఆ బిగ్ బాస్ షోలో మరి ఈ వాస్తవాలే. మనుషులు ఏంటంటే వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏవో ఉంటాయి, బయటికి ఒకలాగా మాట్లాడతారు, ఒక దగ్గర ఇంకో దగ్గర ఒకలాగా మాట్లాడతారు, మళ్ళీ అదే మాట ఇంకో దగ్గర మాట్లాడతారు. ఆ షో ఎక్కడి నుంచో కాదు, మనుషుల నుండే వచ్చింది. ఓకే, ఇట్ హాస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారు ఉన్నారు అని చూపించడానికి. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఓకే, లోకంలో ఉన్న వారేంటి, సంఘంలో ఉన్నటువంటి వారేంటి, ప్రతి ఒక్కరు కూడా ఓకే, వారి ముఖం మీదుగా ఒకటి ఉంటే వారి ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయి. కానీ దేవుని బిడ్డలుగా మన జీవితము తేటగా ఉండగలగాలి. హల్లెలూయా. ఇట్ హ్యాస్ టు బి క్లియర్. మనం మాట్లాడినప్పుడు మన ప్రవర్తన, మన జీవితం అనేది ఏమిటి. ఓకే, ఇప్పటికే నేను చూస్తూ ఉంటాను కొన్ని విషయాలు. ఓకే, నాకు తెలిసినటువంటి వారు, ఓకే, నా దగ్గరగా ఉన్నటువంటి వారిలో కూడా మరి వారి యొక్క ఉద్దేశాలు ఏంటి, ఒకలాగా మాట్లాడతారు, ఒకలాగన ఉంటాయి, ఒకలాగన ఒక విషయం ఉంటే దాన్ని ఇంకోలాగన చెప్పటం. ఇక్కడ యేసు చూసినట్లయితే చాలా స్పష్టంగా తాను చెప్తున్నాడు పదే మరి ప్రజలకు అద్భుతాలు చేస్తూ స్వార్థను ప్రకటిస్తూ ఏంటంట, మరి 38 వచనం కదా, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఇక్కడంటూ ఒక ఉద్దేశం కొరకు వచ్చాను కాబట్టి ఆ ఉద్దేశమే, ఇంకా నా ఇష్టం దాంట్లో లేదు, దాన్ని నెరవేర్చడానికి నేను రాలేదని చెబుతున్నాడు. తర్వాతన నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. అంబాసిడర్ అంటే ఇదే, వేరే దేశం నుండి ఒక ప్రతినిధులుగా వచ్చినటువంటి వారి జీతం ఇదే. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు యేసయ్య. తండ్రి అయినటువంటి దేవుడు అతన్ని పంపించాడు అనే మాటను స్పష్టము చేస్తూ ఆయన యొక్క చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నాననే మాటను చెప్తున్నాడండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన ఒక అంబాసిడర్స్గా, ఆయన ఒక రాయబారులుగా మరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటో దాని ప్రకారం మనం జీవించుకోవాలి. ఆయన మన జీవితాల్లో ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఏంటో దాని ప్రకారం మనం జీవించుకోవడానికి మనము జీవితాన్ని కట్టుకోవాలి. మన ఇష్టము కాదు, మన ఇష్టానుసారంగా కాదు, మనకు తోచినట్టుగా కాదు, మనకు తోచినటువంటి వాక్యమే కాదు, మనకు తోచినటువంటి లేఖన భాగం తీసుకొని మనము బాధడమే కాదండి. కాదు, మనము ఈ వాక్యం ఎందుకు రాయబడింది, ఏ కోణంలో నుంచి రాయబడింది, ఏ కాంటెక్స్ట్లో రాయబడింది అనేది ధ్యానం చేయడము చాలా ప్రాముఖ్యం. తద్వారా మరి యేసయ్య తాను చూసినట్లయితే చాలా స్పష్టంగా మరి తండ్రి అనేటువంటి దేవుని చిత్తం అద్భుత సూచక్రియలు తాను చేస్తూ వివరించాడు. హల్లెలూయా. అలాగనే 5వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 5:30. ఇక్కడ యోహాను సువార్తలోనే కొన్ని లేఖన భాగాలు మనం చూస్తాం. I can of my own self do nothing. As I hear, I judge, and my judgment is just, because I seek not my own will, but the will of the Father which has sent me. ఇక్కడ ఇంకా లోతుగా చెప్తున్నాడు, అదే మాటను చెప్తున్నాడు ఏంటంటే 5వ అధ్యాయం 30వ వచనం, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను విను చిత్త ప్రకారమే కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. చాలా స్పష్టంగా నా తీర్పు చాలా న్యాయమైందని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన కాన్ఫిడెన్స్ ఆయనలో కాదని కూడా స్పష్టంగా చెప్తున్నాడు.
ఏంటంట, నేను చెప్పే మాట కరెక్ట్, నేను చేసే తీర్పు అది న్యాయమైనది, క్షేమము కలిగించేది, సమాధానం కలిగించేది. ఎందుకు అంటే నేను నా ఇష్టానుసారంగా చెప్పట్లేదు, నా చిత్తమును కాదు నేను చేసేది, నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని మాట నేను నెరవేరుస్తున్నాను. కాబట్టి అంటే ఆయన మీదుగా తను ఆధారపడుతున్నాను. హిస్ డిపెండెన్స్ ఇస్ కంప్లీట్లీ ఆన్ ద ఫాదర్ ఆఫ్ గాడ్. తండ్రి అయినటువంటి దేవుని మీదుగా సంపూర్ణంగా తాను వేసేస్తున్నాడు, సంపూర్ణంగా ఆయన మీద వేసేస్తున్నాడు. నాది కాదు, నా మాట కాదు, నా చిత్తం కాదు, ఆయనది. కాబట్టి ఇది సత్యం, ఇది సమాధానం కలిగిస్తుంది, క్షేమం కలిగిస్తుంది, న్యాయమైనది అంటున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా ఆయన రాయబారులుగా ఉన్నాము అంటే ఇక మనము ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సువార్తను ప్రకటించడానికి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనము ఏదో గొప్ప ధైర్యమును తెచ్చుకొని ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాట, ఆయన ఒక కార్యము ఆయన జరిగిస్తాడు. ప్రకటించాలి, కార్యము జరిగించేది ఆయన. సువార్తను ప్రకటించాలి, రక్షణలోకి నడిపించేది ఆయన. హల్లెలూయా. అద్భుత కార్యములు ప్రకటించాలి. ది అదర్ డే గాడ్ స్పోక్ టు మీ దట్ నాలో నిలిచి ఉండగా, నేను నీ యందు నిలిచి ఉండగా ఆయన అన్నాడు, నువ్వు ఏది అడిగినాను నేను చేస్తానన్నాడు. ఆ మాట నేను గ్రహించినప్పుడు, అయ్యా నువ్వు చెప్పావు ఈ మాట, మేము నీ అందును మీరు మా అందును నిలిచినప్పుడు మేము ఏది అడిగినాను మీరు జరిగిస్తారని మీ వాక్యంలో సెలవిచ్చారు. కాబట్టి నీ అందు మేము నిలబడటానికి మేము ప్రార్థనలో కనిపెడుతున్నాం. ఇంకేం చేస్తాం? ప్రార్థనలో, ఆయన ఒక సువార్తలో, ఆయన ఒక కృపలో మనం సమర్పించుకోవడం అంతే. ఆయన శిలువ యాగం మీదుగా మనము జీవితాన్ని మనము సమర్పించుకోవడం అంతే. కానీ నేను ఇది చేస్తాను, ఉపవాసం ఉంటాను, అలా చేస్తాను, ఇది చేస్తాను, ఇంకా 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 చెప్పుదేవా, ఇంకా ఏం చేయమంటావు, అన్నీ కూడా చేస్తాను, త్యాగాలు చేస్తాను. ఓకే, నన్ను నేను ఇసాకును చంపేమన్నావు, ఆ రీతిగా నన్ను నేను హతం కోసుకోవాలా? ఇలా కాదు. ఆయనలో ఆయన సంపూర్తి చేసిన కార్యం మీదుగా మనం ఆధారపడితే చాలు. అది దేవుల్లో మనం నిలిచి ఉన్నట్టు. అంటే హృదయాన్ని లేవగానే ప్రార్థన సమయంలో, అయ్యా మా తండ్రి, మా కొరకు మరణించి నీవు తిరిగి లేచినందుకే వందనాలు, మా కొరకు నీ జీవితాన్ని మరి పునరుద్ధానపరుచుకొని పునరుద్ధానంలోనికి ఉంచుకొని మాకు నిరీక్షణ ఇచ్చినందుకే నీకు వందనాలు. మీరు చేసినటువంటి బలియాగము దాని మీదుగా మేము జీవిస్తున్నాము. మీరు మా కొరకు బలి అర్పణ చేశారు, మీరు మా పక్షమున బలి అయ్యారు, ఇక మేము కాదు మా పక్షమున మీరు బలి అయ్యారు. కాబట్టి ఆ బలియాగం మీదుగానే మేము నీతిమంతులం అయి ఉన్నాము అని మనం ఒప్పుకోవటం. అలాంటి లైఫ్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన యందు మనం నిలిచి ఉన్నట్టు. ఆయన యందు ఆయన నిలిచి ఉన్నప్పుడు అంట మనం ఏది అడిగినను మరి దేవుడు చేస్తాడంట. ఆ మాట మరి దేవుడు నాకు జ్ఞాపకం చేసినప్పుడు, అయ్యా ఈ మాట చెప్పావు కదా అని చెప్పి నేను మాట పలుకుతాను. దేవుడు అన్నాడు, నువ్వు మాట పలుకు, యూ జస్ట్ రిలీజ్ ద వర్డ్ అండ్ ద పర్ఫార్మర్ ఇస్ మీ. నీవు మాటను మాత్రం విడుదల చేయి, మాట విడుదల చేశాక దాన్ని నెరవేర్చువాడను నేను అని దేవుడు సెలవిచ్చాడు. దేవా అయ్యా మరి కాన్ఫిడెంట్గా ఉన్నాను, నా శరీరంలో లేను, నా ఒక స్వచిత్తంలో లేను, నా ఇష్టమైనటువంటి కోరికల్లో నేను లేను, ప్రకటిస్తాను అయ్యా, నువ్వు చెప్పిన రీతిగా నేను ప్రకటిస్తాను, దాన్ని నెరవేర్చువాడవు నీవు అని నేను దేవుని సన్నిధిలో చెప్పాను. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. యాజ్ ఐఎమ్ డిక్లేరింగ్, థర్స్డేస్ వీఆర్ హ్యావింగ్ ద ప్రేయర్ టైం. దానికి కూడా దేవుడు అడిగాను, అయ్యా ప్రార్థన సమయానికి నాకు మంచి పేరు, నాకు ఒక మరి ప్రజల జీవితాల్లో మరి హృదయాల్లోనికి వెళ్ళాలి ఆ మాట. మరి ప్రేయర్ టైంని థర్స్డే అనగానే వారి జీవితాల్లో ఒకటి ఉండిపోవాలి. ఏంటి ఆ మాట అన్నప్పుడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం అని ఇచ్చాడు. ఓకే, ద వర్డ్ దట్ గాడ్ గేవ్ టు మీ ఫర్ థర్స్డే ప్రేయర్ ఇస్ పొసెసింగ్ అవర్ ప్రామిసెస్. అవర్ ప్రామిసెస్ అంటే మనం చేసే ప్రమాణాలు కాదు, అవి ఉట్టియే, కొట్టుకుపోయేటివే, ఎండిపోయేటివే. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు, అవన్నీ కూడాను మరి దేవుడు మరి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనట అనే సమయం అది. ద టైమ్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ where we will enter into his presence of God and we claim and we possess all our promises that God has proclaimed upon our lives. దేవుడు మన జీవితాల్లో విడుదల చేసిన ఆ వాగ్దానాలను మనము మరి ఒప్పుకొని స్వతంత్రించుకోవాలి అనే గడియ మరి థర్స్డే రోజు జరుగుతుంది. I encourage every one of you to participate Thursday evening 5 o'clock and also encourage people to join in for that prayer time. We are having an amazing time. Okay, చక్కటి సమయం మేము ఇన్ని రోజులు కూడా 2 వారాల నుంచి గడుపుతున్నాం. అండ్ టైమ్ ఆఫ్ ప్రాఫెసీ, okay, time of word of knowledge,
వర్డ్ ఆఫ్ విజ్డమ్ విల్ బి రిలీజ్డ్. ఆ హీలింగ్స్ దేవుడు జరిగిస్తున్నాడు, స్వస్థతను. ఓకే, దట్ ఈస్ వాట్. దీని కొరకే మనం అంబాసిడర్స్. ఓకే, ఏంటంటే ఆయన రాయబారులం అంట. ఎందుకు అంటే మనం దేవుని కార్యాలు జరిగించడానికి, ఆయన చిత్తమును జరిగించడానికి, మన చిత్తము కాదు. దాని తర్వాత యోహాను సువార్త 12:49, 12:49 వచనం, 12:49, John chapter 12:49. All right, I have much more to talk, but I don't have much time. ముగించేస్తాను ఇంకొక 5 నిమిషాల్లో, మేబీ తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, 49. I have not spoken of myself, but the Father which sent me, he gave me a commandment, what I should say and what should I speak. ఓకే, యేసయ్య మళ్ళీ అంటున్నాడు, ఫర్ ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ ఆఫ్ మై సెల్ఫ్. 12వ అధ్యాయము 49వ వచనం తెలుగులో చూద్దాం. ఏలైనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనలేనో ఏమి మాట్లాడలేనో దానిని గురించి నేను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఓకే, ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏం మాట్లాడాలో అన్ని కూడా తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడండి. See what a discipline, what a submission we see. ఈ రోజుల్లో సబ్మిషన్, డిసిప్లిన్ అనగానే అసలు భూమి మీద ఉండేటి మాటలా అన్నట్టుగా మనకు ఉంటుంది. కానీ we see the perfect discipline, the perfect submission, perfect obedience of Christ. క్రీస్తు యొక్క క్రమశిక్షణ, క్రీస్తు యొక్క విధేయత, క్రీస్తు యొక్క క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవునికి ఎంతగా లోబడి ఉన్నాడు, కేవలం ఆయన మాటనే నెరవేరుస్తున్నాడు. ఏం మాట్లాడాలో కూడా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు అంటున్నాడు. నిజంగా గ్రహించుకోవాలండి. దేవుని బిడ్డలుగా మరి చూసినట్లయితే మరి చాలా స్పష్టంగా ఎందుకు ఇవి చెప్తున్నానంటే, మరి మన జీవితాల్లో దేవుడు మనము అద్భుతాలు అనుభవించాలని ఆయన చిత్తం, అద్భుత సూచక్రియలు అనుభవించాలనేది ఆయన చిత్తం. అద్భుత సూచక్రియలు మనము చేయాలి, మన ద్వారా జరిగించాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. వీటిని గురించే ఆయన చెబుతున్నాడు. వీటిని గురించే మళ్ళీ ఇది దేవుని యొక్క చిత్తం. వీటిని గురించే యేసయ్య ప్రతి రోజు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర నేను వింటున్నాను, చూస్తున్నాను, అవే నేను మీకు చెప్తున్నాను, అవే మీకు జరిగిస్తున్నాను అంటున్నాడు. అండ్ ఎవ్రీ డే యూస్ టు ప్రీచ్, యూస్ టు టీచ్ అండ్ డూ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్. హల్లెలూయా. చేశాడండి. మాట మాత్రమే కాదు, కార్యాలు చేశాడు. ఈ రోజుల్లో మనం దేవుని బిడ్డలుగా మాట మార్కే కాదండి, మన జీవితము కార్యాలు చేస్తూ కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వన్ మోర్ పాయింట్, ఐ విల్ క్లోజ్ ఇన్ 5 minutes. ఓకే, ఇంకా చాలా ఉంది, నేను నెక్స్ట్ టైం కంటిన్యూ చేస్తాను. ఓకే, అంబాసిడర్స్ గురించి 4 పాయింట్లు నేను తీసుకున్నాను, ఒకటే పాయింట్లో నేను ఉన్నాను. ఓకే, అండ్ John chapter 5 verse 19. John chapter 5 verse 19. All right, hallelujah. We are the ambassadors of Christ. We are the ambassadors for Christ. Hallelujah. 5:19. Then answered Jesus, said unto them, Verily, verily, I say unto you, the Son can do nothing of himself, but what he seeth the Father do. For what things soever he doeth, those also doeth the Son likewise. Wow. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు, ఆయన ఏం బోధించాలో చెప్పాడంట. ఎటువంటి కార్యాలు అంటే ఏవేవైతే హీలింగ్స్ చేశాడో, స్వస్థతలు చేశాడో, ఏవేవైతే అద్భుతాలు చేశాడో, ఏవైతే చనిపోయిన వారిని తిరిగి లేపాడో అవన్నీ కూడా చూపించాడంట ఆత్మలో. వాట్ ఎవర్ థింగ్స్ దట్ గాడ్ ద ఫాదర్ has spoken, Father has shown him and Father has spoken to him, those things Jesus spoke and those things only Jesus performed on this earth. ఈ రోజులో మరి మన జీవితాల పట్ల దేవుడు ఇదే ఆశిస్తున్నాడండి. ఎస్ బ్రదర్ గేరీ శేఖర్, ఐ డిక్లేర్ ద సూపర్ న్యాచురల్ పవర్ అపాన్ యువర్ లైఫ్. నీవు జీవితం మీదుగా కని విని ఎరగనటువంటి రీతిగా దేవుని యొక్క సహజానికి అతీతమైనటువంటి శక్తిని నేను ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ఐ డిక్లేర్ అపాన్ యువర్ లైఫ్. ఐ అనౌన్స్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు చేస్తున్నటువంటి సంఘం, నీవు చేస్తున్నటువంటి సంఘ పరిచర్లో దేవుడు సూచక్రియలు, అద్భుత కార్యములు గొప్పగా జరిగించి మిమ్మలను, మీ పరిచర్ను దేవుడు ఉన్నతంగా లేవనెత్తి గొప్పగా విస్తరింపజేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను.
I'm declaring it. I don't know. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. తండ్రి అయినటువంటి దేవుడు అంబాసిడర్ అనే మాటకు క్రీస్తు చక్కటి నిదర్శనం. రాయబారి అనే ఒక మాటకు యేసయ్య చక్కటి నిదర్శనం. అంబాసిడర్ అంటే ఏంటో చెప్పాను కదా, వేరే దేశం నుండి వచ్చినప్పుడు తర్వాతన వారి యొక్క వారికి అంబాసిడర్స్ అనే వారికి అంటే వారి దేశం నుండి వచ్చి ఇక్కడ పనిచేసినప్పుడు ఒక దేశం నుండి వచ్చి స్వదేశాన్ని వదిలిపెట్టి వేరే విదేశాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ లేదా వారి యొక్క దేశస్తులు ఏంటంటే 2 things, ఒకటి ప్రొటెక్షన్, ఒకటి ప్రొవిజన్. ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ ఈజ్ మ్యాండేటరీ థింగ్స్. అంటే వారి పక్షమున వారు పనిచేస్తున్నారు కాబట్టి వారి జీవితాల్లో ఒక ప్రొటెక్షన్, సంరక్షణ, అలాగనే పోషణ, ప్రొవిజన్ అనే విషయంలో ఏ విధంగా కూడా రాజీ పడరు. వారికి ఎటువంటి సౌకర్యము కావాలన్నా అన్నీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు చేస్తారు. ఆల్ కంఫర్ట్స్ విల్ బీ ప్రొవైడెడ్ by their own government from where they are coming, from their own country. All provision, all comforts. వారికి కావాల్సిన ప్రతిది కూడా ఎండ ఉండంటే చల్లగా ఉండటానికి, చలి ప్రాంతం అంటే వెచ్చగా ఉండటానికి, వారి భోజనం, వారి తినే పదార్థాలు, వారికి ఉండే ఆహారం, వారు తీసుకునే ప్రతిది కూడా వారు ఎలాగైనా జీవిస్తారో ఆ రీతిగానే ఆ దేశాల్లో కూడా జీవించే ప్రతి బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎవరి పట్ల? ఆ ప్రతినిధుల పట్ల. దేవుడు కూడా మన జీవితాల పట్ల అదే ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన రాజ్యపు యొక్క రాయబారులం. హల్లెలూయా. ఆయన ఒక రాజ్యపు రాయబారులం అయింటుండగా మనను చూచుకోవడము, మనని కాచడము, మన జీవితాన్ని సంరక్షించడము, మన జీవితాన్ని భద్రపరచడము, మన జీవితాన్ని మహిమపరచడము, మన జీవితాన్ని ఘనపరచడము, మన జీవితాన్ని ఆయన లేవనెత్తడము, మన జీవితాన్ని బలపరచడము, మన జీవితాన్ని విస్తరింపచేయడము, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క రాయబారిగా ఉంటుండగా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సంరక్షణ, భద్రత, దేవుని యొక్క పోషణ సమృద్ధిగా మనం అనుభవించడానికి అర్హులమై ఉన్నాం. హల్లెలూయా. I am an ambassador of Christ. I am an ambassador of Christ on this earth. I am an ambassador of Christ for this generation. I am an ambassador of Christ for such a time as this. Hallelujah. 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 And next week also we will be having the man of God. Okay. ఇంకా మాట్లాడుతున్నాను. దైవజనుడు ఖచ్చితంగా we have a guest speaker. Okay. ఈ వారంలో నేను 1-2 daysలో నేను మీకు పోస్ట్ పెడతాను. Okay. We'll let you know everyone. Okay. That we will be having the man of God. As I said, first week I'll be sharing. Second week my wife will be sharing. Third week, that is today, I'll be sharing the word of God. And also we'll be having communion third week, and fourth week every month we will be having a guest speaker. మనం కూడా వినాలి, మనం కూడా రివైవ్ కావాలి, బ్లెస్ కావాలి. we need to be blessed and be a blessing. మనము ఒకరితో ఒకరు మనం కట్టుకోవడానికి ఉన్నాం. సో they will be inviting me, I'll be inviting them. Okay, so we are the ambassadors of Christ on this earth. Hallelujah. Let's take courage on this. దేవుడు మనల్ని రాయబారులుగా పిలుచుకున్నాడు కాబట్టి ఒక బాధ్యతగా, ఒక ధైర్యముతో, నిబ్బరముతో మరి దేవుని యొక్క రాయబారులం అని ఒక ధైర్యముతో, ఒక రోషముతో, ఒక సహనముతో, ఒక దేవుని యొక్క బాధ్యత, సువార్తను ప్రకటించాలి. ఓకే, రక్షణ సువార్తను, కృప వాక్యమును ప్రకటించడానికి బాధ్యతను మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధనానికి వందనాలు, స్తోత్రాలు నైనా. అవును తండ్రి, ఇంకా అనేక మరి వర్తమానం నాకు ఇచ్చావు తండ్రి ప్రభా. మరి దాంట్లో కొద్ది భాగమే నేను చెప్పి ఉంటుండగా మరి కొద్ది మాటలు అనేకులకు దీవెనకరంగా ఉన్నాయని చెప్పి నమ్ముచున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. వారి కుటుంబాల్లో తండ్రి ఉన్నటువంటి ప్రతి అక్కర తీర్చండి ప్రభువా, ప్రతి అవసరత తీర్చండి తండ్రి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి ప్రభువా వారి స్వస్థత కలుగుందరు గాక. వారి జీవితాల్లో ఉన్నటువంటి అసమాధాన పరిస్థితుల్లో సమాధానం కలుగుందరు గాక. వారి జీవితాల్లో ఉన్నటువంటి అధైర్య పరిస్థితుల్లో ధైర్యమును వారికి కలుగుందరు గాక తండ్రి. వారి జీవితాల్లో ఏవి కోల్పోయి ఉన్నారో వారి అన్నిటి కూడా రెట్టింపుగా తండ్రి ప్రభువా వారి జీవితాల్లో తండ్రి ప్రభువా
ప్రభువా వారు కలిగి ఉందరుగా కానీ ప్రార్థిస్తున్నాయినా ఇదిగో ఉన్నటువంటి పరిస్థితుల్లో నైనా కోవిడ్ని మరొకసారి మేము యేసు నామములో గద్దిస్తున్నాం నైనా. ఆ వ్యాధి, ఆ రోగము తండ్రి, ఆ ఒక అపవాది యొక్క తంత్రము, అపవాది యొక్క క్రియ యేసు నామములో లైవ్ అయిపోనుగా కానీ ప్రార్థిస్తూ మీ సంరక్షణ, మీ భద్రత, మీ ఆశీర్వాదమును, మీ స్వస్థతను విడుదల చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ సాయంకాల శ్రమను తండ్రి ప్రభువా ఇదిగో బల్లలో తండ్రి మేము పాలు పంపులు చేసుకుంటుండగా తండ్రి ఇదిగో మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రభువా రొట్టెను తండ్రి ప్రభువా అలానే తండ్రి ప్రభువా యేసయ్య అలాగనే మీ యొక్క రక్తానికి సాదృశ్యంగా తండ్రి ఈ యొక్క ద్రాక్ష రసమును తండ్రి ప్రభువా మేము తీసుకుంటుండగా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా ఎవరెవరైతే మాతో పాటు ఇలాగిన పాల్గొంటున్నారో వారందరి జీవితాల్లో కూడా తండ్రి మీ యొక్క సమృద్ధి, మీ సమాధానము తండ్రి, మీ శక్తి, సామర్థ్యము వారిలో పారునుగాక, వారిలో ప్రవహించునుగాక అని ప్రార్థిస్తూ ప్రభువా దీన్ని పొందుకుంటుండగా తండ్రి ప్రభువా మీ జీవము మాలో జీవించునుగాక, మీ రక్తము మాలో ప్రవహించే తండ్రి ప్రభువా మమ్మలను ఈ యొక్క రక్తము నీతిమంతులుగా చేసి ఉందని చెప్పి మేము నమ్ముతూ నీకు మహిమ ఘనతలు మేము చెల్లిస్తూ ప్రభువా తండ్రి ఇటు సువార్త తండ్రి అనేకులకు చేరడానికి మమ్మల్ని రాయబారులుగా ఎన్నుకున్నందుకే అటువంటి బిరుదును బట్టి, అటువంటి అర్హతను బట్టి మీకు స్తోత్రాలు, మహిమలు, ఘనతలు చెల్లించుకుంటూ ప్రభువా తండ్రి ఈ యొక్క మరి రొట్టెను, ఈ యొక్క ద్రాక్షరసమును దీవించి ఆశీర్విస్తుండగా తండ్రి నీకు మహిమలు చెల్లిస్తున్నాయన మేము తీసుకుంటున్నాం. యూ కెన్ టేక్ పార్ట్ ఇఫ్ యూ ఆర్ పార్టిసిపేటింగ్ విత్ us, యూ కెన్ టేక్ పార్ట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్సో ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. Yes, Father, Lord God, we praise your name, Lord. We praise your name, Lord Jesus. Hallelujah. 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 I speak your peace. I speak your peace that surpasseth all understanding, my Lord God. I speak your grace that multiplies them. తండ్రి సమస్త జ్ఞానంకు మించిన మీ యొక్క సమాధానం నేను ఇప్పుడే విడుదల చేస్తూ ప్రభువా మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు, మీ కృప ప్రతి ఒక్కరి మీదుగా విస్తరించబడును గాక తండ్రి. ఇదిగో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయబడును గాక, వ్యాపారము నష్టములో ఉన్నటువంటి వారికి తిరిగి వారి వ్యాపారం సమకూర్చబడును గాక, వారి ప్రియులు కోల్పోయినటువంటి వారందరి జీవితంలో మీ ఆదరణ వారు కలిగి ఉందరు గాక తండ్రి. ఇదిగో చదువుల విషయంలో తండ్రి ప్రభువా పిల్లలు తండ్రి గొప్ప ఆసక్తితో వారు చదువుకొని తండ్రి గొప్ప ఉత్తీర్ణతను వారు కలిగి ఉందరు గాక తండ్రి. ఇంకా ఏవైనా వారి యొక్క జీవితాల్లో ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితుల మీదుగా తండ్రి మేము అధికారం తీసుకొని ఆ పరిస్థితులను యేసు నామములో గద్దించి వేస్తూ తండ్రి మీ సమాధానము, మీ ఆత్మీయమైనటువంటి కార్యములు, మీ మేలులు తండ్రి, మీ క్షేమము వారి వెనువెంట ఎల్లప్పుడూ ఉండగా కానీ ప్రార్థిస్తూ దైవజనులు వింటున్నట్లయితే వారిని ఆశీర్వదించండి, వారి సంఘములను, వారి యొక్క పరిచయలను విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలకు పోషణ దైత్యమని ప్రార్థిస్తున్నాం నైనా. ఏ ఒక్క బిడ్డ నీ విశ్వాసి తండ్రి ఎవరు కూడా ఆకలి దప్పుకలతో తండ్రి ఎండబారిన జీవితము జీవించకూడదు నాయన. వారి సమృద్ధి జీవమును కలిగి ఉందరు గాక అని ప్రార్థిస్తూ తండ్రి ప్రభా ప్రతి ఒక్క కొండగా ఉన్నటువంటి పరిస్థితిని యేసు నామములో ఆ కొండ ఎత్తివేయబడి సముద్రంలో పడివేయబడమని ఆజ్ఞాపిస్తూ తండ్రి మేము జరిగినది ఇప్పుడు మేము అడిగినది జరుగుచుందని మేము నమ్ముచు స్తుతిస్తూ తండ్రి ప్రభా ఇదిగో ప్రతి సమస్య వేరుతో పెళ్ళకించబడును గాక, వేరుతో ఇప్పుడే తండ్రి రూట్స్ నుండి తండ్రి ఇప్పుడే అది తొలగించబడును గాక. అపవాది క్రియలను లైము చేస్తున్నాం, అపవాది యొక్క దాడిలను కొట్టివేస్తున్నాం నైనా. ప్రజల జీవితాల్లో ఇంకా పీడిస్తున్నటువంటి కొంతమందికి దురాత్మ శక్తులు పీడిస్తుండగా ఆ దురాత్మ శక్తులను యేసునామములో లైవ్ చేస్తున్నాం నేను. ప్రతి బంధకం యేసునామములో తెచ్చివేయబడును గాక. ప్రతి ఒక్కరికి విడుదల 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 వారు కలిగి ఉందరు గాక అని ప్రార్థిస్తూ నాకు దయచేసినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, ఆరాధన బట్టి నీకు వందనాలు, మహిమలు చెల్లిస్తూ క్రీస్తు యొక్క రాయబారులమనే ఆ ఒక అర్హతను మరి కలిగించినందుకు, మాకు కనువిప్పు దాని విషయంలో కలిగించినందుకే ఇంకా రానున్నటువంటి వారంలో ఇంకా ఉన్నటువంటి డీటెయిల్స్ మేము చూసుకుంటుండగా మరి దీన్ని కొనసాగిస్తుండగా ఇదే ఆత్మ ఆ రోజు కూడా ప్రవహింపజేసిన ఆయన గొప్పగా మీ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Well, thank you very much for joining with us, staying with us live. God bless you all.